యేసు ప్రభువారి నామంలో మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు ఏదైతే దేవుడు మనకు వాక్య భాగం ఇచ్చినారో ఆ వాక్య భాగం గురించి దేవుని చూసి మన అందరికీ నాతో సహా మన అందరికీ ఏదైతే వాక్య భాగం ఉందో అది మనకు అర్థమవ్వాలి, గైకొని దాని జీవితంలో పాటించాలి. దేవునికి మహిమకరంగా జీవించేటట్లు మనం ఈ వాక్యంను తీసుకుని అర్థం చేసుకొని ఆయనకు సృష్టి దేనికోసం చేశారో ఆ కారణం పెట్టి ఆయన మహిమ కోసమే విన్న వాక్యం మనకు వాడబడాలి అని వాక్యం విత్తబోయే నా నోరును బోరగా వాడుకోమని మన అందరినీ సాతాను శక్తులు, అపవిత్ర ఆత్మలు ఇవన్నీ మన నుంచి ఈ క్షణమే తొలగిపోవాలని యేసయ్య నామములో విత్తబడ వాక్యం పూర్తి అర్థమయ్యి దేవుని మహిమ కోసం జీవించాలని యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఎంతమంది మనలో ధైర్యవంతులు ఉన్నాం? నాకు ధైర్యం అయితే ఎక్కువ అని ఎంతమంది ఉన్నాం? ఒక్కరేనా? 2, 3 ఇంకా 4 అంతేనా? ధైర్యం లేదా? జీవితంలో అందరూ ధైర్యంగా జీవిస్తున్నావా? లేదు, అస్సలు ధైర్యమే లేదు, నేను ఏదో అలా వెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతున్నాను అని ఉన్నాము. ఎలా ఉన్నాం? ధైర్యంగా జీవిస్తున్నామా లేదా భయపడి జీవిస్తున్నామా? ధైర్యంగా జీవిస్తున్నామా? అంటే భయం అంటే లేదు మనకు, పిరికితనం మన దగ్గర లేవు కదా, ఉందా? పిరికితనం ఉంది, దాంతోపాటు యేసయ్య కూడా ఉన్నారు. ధైర్యవంతులం కామంటున్నావా అవునంటున్నావా? ధైర్యవంతులేనా? భయము ఉంది, ధైర్యము ఉంది. మీకు ఎంతమంది తెలుసో లేదు తెలీదో, భయం ఉండే చోట ధైర్యం ఉండదు, ధైర్యం ఉండే చోట్ల భయం ఉండదు. ఉంటుందా? మరి చాలామంది కొంచెం గట్టి వాళ్ళు అనమాట, గొప్ప వాళ్ళు అనమాట, రెండు కలిపి పెట్టుకుంటారు. ఇప్పుడు రెండు ఒకటి పడదు, ఇది ఒక దశలో పోతే అది ఒక దశకు పోతుంది, మరి రెండుని కలిపే పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారో అది పెట్టుకుంటారు. భయపడే వాళ్ళ మధ్యలో భయంకరంగా భయపడేట్టు కనిపిస్తారు, ధైర్యంగా ఉంటారు కదా వాళ్ళ మధ్యలో ధైర్యంగా కనిపిస్తారు. 2 రోల్ ప్లే చేస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు విశ్వాసం ఒక ఎత్తు అయితే పిరికితనమును ఇంకో ఎత్తుగా చూస్తున్నాడు దేవుడు. మనం ఎలా చూస్తున్నాం? విశ్వాసమును పిరికితనమును ఎలా చూస్తున్నాం? రెండు ఒకటే వేరువేరా? వేరు అంత మాత్రం ఓకే, రెండు వేరు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, విశ్వాసమును పిరికితనమును ఒకే చోట్ల ఉంటుందా? ఉండదా? ఎందుకు ఉండదు? ఇప్పుడు గిద్యోను ఉన్నారు, బైబిల్ గ్రంథంలో గిద్యోను ఉన్నారు కదా, పిరికితనం ఉండింది. అదే గిద్యోను దగ్గర ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అంటే విశ్వాసం వచ్చింది కాబట్టి ధైర్యం వచ్చింది. రెండు ఉండింది కదా. ఇప్పుడు మీరు నాకు ఎదురు ప్రశ్న వేయాలి, ఒకే సమయంలో లేదు కదా అని మీరు ఎదురు ప్రశ్న వేయాలి. ఒకే సమయంలో లేదు కదా. ముందు పిరికివాడు, తర్వాత ధైర్యవంతుడు. ముందు లోకంలో ఉన్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం లోకంలో జీవించాడు, భయపడి ఉన్నాడు. మరి ఒక్కసారి దేవుడు ఎలా పిలిచాడు తెలుసా గిద్యోను? ఏమన్నాడు? గిద్యోను వచ్చేసి ఎంత వీకెస్ట్ పర్సనాలిటీ ఈ లోకంలో అంటే అంత వీకెస్ట్ పర్సనాలిటీ. భయపడిపోయి ఎక్కడో దాక్కుని ఓ చిన్నగా పని చేసుకుంటే, పొలంలో కళ్ళ ఉంటారు కదా, దాన్ని పని చేస్తుంటే
బలాద్యుడా అన్నాడు దేవుడు వెళ్ళి, తండ్రి దేవుడు వెళ్ళి ఏం చేశారు, బలాద్యుడా గిద్యోనా అన్నాడు. అప్పుడు గిద్యోని డౌట్ వచ్చింది. మరి దేవుడు తన ధైర్యంను విశ్వాసం కల్పించి, ఆ విశ్వాసం కల్పించడానికి గిద్యోని దగ్గర దేవుడు పడిన బాటలు మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. నమ్మలా, గిద్యోని ఏం చెప్పినా నమ్ముడు అనమాట. 4-5 టెస్టులు పెట్టాడా లేదా? దేవుడు 4-5 టెస్టులు పెడితే ఆ తర్వాత ఓకే అని చెప్పేసి బయలుదేరాడు. సో ముందు పిరికితనం ఉండింది, దేవుడు విశ్వాసం ఇచ్చాడు. దేవుడు విశ్వాసం ఇచ్చిన తర్వాత అక్కడ ధైర్యం వచ్చింది. ముందు ధైర్యం రావాలా, దేవుడు విశ్వాసం ఇస్తే ఆ తర్వాత ధైర్యం వచ్చింది. సో పిరికితనం ముందు ఉండింది, విశ్వాసం ద్వారా దేవుడు వచ్చేసి ధైర్యంను ఇచ్చాడు. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో కూడా చూడండి, ఈరోజు మన అందరూ యేసయ్య బిడ్డలు, విశ్వాసులము, అన్నీ చేస్తాం. సంఘంకి వచ్చి అన్ని పనులు చేస్తుంటామా లేదా? ఇప్పుడు ఈరోజు ఆరాధన చేసాం, ఎవరో ఒక్కరు చేస్తారా ఇంతవరకు? అందరు కలిసి చేసుకున్నాం. ఒకరొకరు వాళ్ళకి దేవుని రాజ్యంలో ఇష్టపడిన పనులు మనకి ఏమొచ్చో దాన్ని మనం చేసుకున్నాం. అందరు కలిసి చేసాం కదా. మరి ఆలోచన చేస్తే పిరికితనం ఎక్కడుందో, భయం ఎక్కడుందో, భయం పిరికితనం రెండో ఒకటే కదా. బైబిల్లో వాడబడిన పదం పిరికితనం నుంచి వాడబడింది. బైబిల్లో పిరికితనం నుంచి భయం అనే అర్థం. సో భయం ఉండే చోట్ల ధైర్యం ఉండదు. ఆ ధైర్యం రావాలి అంటే ఏం చేయాలి? దేవుడిచ్చే విశ్వాసమును తీసుకుని ఆ దేవుడే మనకి ధైర్యం ఇవ్వాలి. విశ్వాసమును తీసుకుంటే విశ్వాసం ద్వారానే మనకి ధైర్యం కలుగుతుంది. దేవునిలో విశ్వాసం లేదనుకోండి, ధైర్యం కలగదు. ఈరోజు దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిలో మనలో మాట్లాడబోతున్నారు. చాలా మంచి వాక్య భాగం ఇచ్చారు. అది మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి వ్యక్తిగతంగా అలా వింటూనే ఒకసారి వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ఈ మాటలు వినండి. ఇది అర్థమైతే జీవితంలో ఎంతో చక్కగా యేసయ్యని మహిమపరిచే ఆ జీవితంలో మనం గెలుపు జీవితంగా మనం కొనసాగించవచ్చు. ఇక్కడ వాక్యం చెప్పేది, దేవుడు మాట్లాడేది, పిరికితనం అనేది విశ్వాసముకి వ్యతిరేకమైనది. ఫియర్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముకు ఎదురుగా నిలిచేది ఏది? పిరికితనం అనేది. విశ్వాసం ఇటువైపు ఉంటే ఇటువైపు ఆపోజిట్ అంటారు కదా, ఇటువైపు నిలబడేది ఏంటి? భయం, పిరికితనం అన్నది. దాని గురించి దేవుడు మనకి వాక్యం ఇచ్చున్నారు. ఈ వాక్యంలో మనం చూస్తే ఎప్పుడు కూడా చూడండి, ఈ పిరికితనం అనేది మనను ఎప్పుడు కూడా దేవుడు మనల్ని దేనికోసం సృష్టి చేశారో, దేవుని రాజ్యంలో ఏమేమి పనులు మన ద్వారా చేయించుకోవాలనేసి దేవుడు అనుకున్నారో దాని నుంచి ఈ పిరికితనం ఏం చేస్తుంది? ఎప్పుడు దూరంగానే పెడుతుంది. ఈ పిరికితనం దాని దగ్గర దేవుడు మనకి ఇచ్చిన పనులు చేయడానికి, దేవుడు మనని దేనికోసం వాడుకోవాలని అనుకున్నారో దానికి వెళ్ళనివ్వకుండా దూరం చేస్తూనే ఉంటుంది. మీరు ఈ పాటికే మీ జీవితంలో మీకు అర్థమై ఉండాలి. కొన్ని దేవుని పనులు మనకి చెయ్యాలని అనిపిస్తుంది, మరి కొన్ని కారణాల వల్ల మనం ఏం చేయలేము, దగ్గర కూడా పోలేము. దానికి మొదటి కారణం ఏంటంటే భయం, పిరికితనం అన్నమాట. భయం. మరి భయపడే వ్యక్తులను, పిరికితనం కలిగిన వ్యక్తులు అంటే దేవునికి అసహ్యం. దేవుడు వాళ్ళు ఎలా చూస్తారంటే, పరిశుద్ధ స్థలంలో అంగీకరిస్తల్లి నేనే దేవుడు అన్నాడే దానికి సమానంగా చూస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా. భయం ఉంటే అంత భయంకరమా అంటే దేవుడు అలాగే చూస్తున్నారు. వాక్యంలో ఎక్కడ చెప్పబడింది అని మీరు అడగొచ్చేమో. చూపిస్తాను మీరు ఎక్కడ వాక్యంలో చెప్పబడింది అని నేను మీకు చూపిస్తా. దేవునికి అది అసహ్యమైనది. దేవుడు అస్సలు ఒప్పుకోడు. దేని? పిరికితనంను దేవుడు అస్సలు ఒప్పుకోడు. మరి కొన్ని సమయంలో చూస్తే భయం అనేది మంచిది కనిపిస్తుంది. ఏంది? అందుకే ముందే చెప్పా, బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఎంతమంది చేశారు వ్యక్తిగతంగా లోపల వింటూనే? చేశారా లేదా? చెయ్యాలి. చేస్తే కానీ అర్థం కాదు.
భయం అనేది చూడండి, ఒకవైపు భయం అని ఏం చెప్తున్నాం, దేవునికి అసహ్యమైనది, అస్సలు అంగీకరిస్తూ పరిశుద్ధ స్థలంలో వెళ్ళి అపవిత్రం చేసిన దానికి సమానంగా దేవుడు ఎంచుతున్నారు. మరి ఇప్పుడు అదే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, భయం అనేది కొన్ని సమయంలో మంచిదిగా కనిపిస్తుంది అనేది. అక్కడ ఒక కోట్ ఉంది, ఆ కోట్ మీకు అర్థమైతే బాగుంటుంది. ఏం చెప్తుందంటే భయపడవచ్చు, భయపడేది ఎప్పుడు భయపడవచ్చు అంటే అది ఒక మంచి విషయం కోసం భయపడవచ్చు అంట. ఏంటి భయపడవచ్చు, ఎప్పుడు భయపడాలి అంటే ఒక మంచి విషయం కోసం అది భయపడవచ్చు అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అని పదం ఉంది, దాని తెలుగులో ఏం చెప్తారు, తమిళ్లో పొదు అరివు అంటారు. ఏమంటారు, కరెక్టేనా? తమిళ అమ్మాయి చెప్తుంది ఇంగిత జ్ఞానం కదా, ఇంగిత జ్ఞానం కరెక్ట్. ఇప్పుడు ఒక కామన్ సెన్స్ ఉంటే, ఒక అందరి కామన్ సెన్స్ ఉంది తెలుసు కదా మనకు. ఎంతమంది నమ్ముతున్నారు నాకు కామన్ సెన్స్ ఉంది అని? నాకు కాదు, మీకు. ఎప్పుడన్నా పుల్పిట్ నుంచి ఏమన్నా ప్రశ్న వేస్తే వాళ్ళు నాకు గురించి మాట్లాడతారు కదా, అందరూ హ్యాపీ చేయలేస్తారు నీకే కదా అని చెప్పేసి. కామన్ సెన్స్ అందరికీ ఉంది, దేవుడు పెట్టారు. ఈ కామన్ సెన్స్తో పాటు మనం ఏమి అర్థం చేసుకోవాలంటే దేవునికి భయపడాలి అని అర్థం చేసుకోవాలి. దేనికి? దేవునికి మాత్రం. దేవునికి భయపడాలి, దేవుడు ఇచ్చే తీర్పుకు భయపడాలి. తర్వాత చెడు ఆలోచన నుంచి, చెడ్డ విషయం నుంచి మనం దూరం ఉండాలి అనే ఒక భయం మనకు ఉండాలి. ఆ భయం మనకి ఉండాలి. ఎందుకంటే చెడ్డ విషయంలో, చెడు విషయంలో సాతాను సంబంధించింది, అపవిత్ర ఆత్మ సంబంధించింది, పాపపు ఆలోచనలు, ఇవన్నీ దేవునికి దూరం పెడుతుంది. కాబట్టి దాని గురించిన భయం మనకి ఉండాలి. ఇవన్నీ మంచి భయములు కదా, ఈ భయములు మనకి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఈరోజు విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అంటాం కదా, సైన్స్ తెలుగులో విజ్ఞాన శాస్త్రమే కదా, విజ్ఞాన శాస్త్రం. ఓకే, ఇది ఏం చెప్తుందంటే, అంటే తమిళ్ వచ్చేసి విజ్ఞానం అంటారు. ఓకే, విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం ప్రకారం పుట్టిన బిడ్డకి రెండు భయములు ఉంటుందంట. విజ్ఞానం చెప్పింది, దేవుడు అది కూడా ఒప్పుకోవాల. బట్ సైన్స్ చెప్తుంది రెండు భయములు పుట్టిన బిడ్డకు. పడుకోబెట్టింటాం కదా, మరి భయంకరంగా ఏమన్నా శబ్దం వస్తే ఆ బిడ్డ ఏడుస్తుంది, నిద్రలో ఉన్నప్పుడు కూడా ఏడుస్తుంది ఒకటి. ఇంకోటి, పడుకోబెట్టిన చిన్న బిడ్డకు కింద పడిపోతామో అని భయం ఉంటుంది. ఈ రెండు భయం తప్పితే ఇంకో భయం లేదు. ఈ రెండు భయం తప్పితే వేరొక భయం లేదనమాట. అర్థమైందా? పుట్టిన బిడ్డకి రెండు భయములు తప్పితే ఇంకొక భయం పెట్టలేదని సైంటిస్టులు అందరూ మాట్లాడతారు. ఒకటి ఎక్కువ సౌండ్ వస్తే, ఇంకోటి కింద పడిపోతామో అనే భయం. ఈ రెండు తప్పితే ఏం లేదని. మరి ఇక్కడ దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నారంటే, అసలు దేవునికి సంబంధించిన విషయాలు తప్పితే ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంటారు. ఎందుకు భయపడకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారంటే, భయం అనేది వ్యక్తులను తప్పుడు దారి తీసుకెళ్తుంది. భయం అనేది వ్యక్తులను ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పుడు దారి వెళ్ళడానికి అది దోహదపడుతుంది. అందుకని భయం అనేది చెడ్డది అని దేవుడు మాట్లాడేది. భయం అనేది చెడ్డది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే మనం ఓడిపోతామో అనే భయం చాలా మంది దగ్గర ఉంటుంది. ఓడిపోతామో అనే భయం చాలా మంది దగ్గర ఉంటుంది. ఈ ఓడిపోతామో అనే భయం ద్వారా ఏం చేస్తారంటే, చాలా మంది ఏమి చేయకుండా సైలెంట్గా ఉంటారు. ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు. ఓడిపోతామో ఏమైనా చేస్తేనే కదా ఓడిపోతాం, ఏం చేయలేదంటే. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ద మ్యాన్ who has not done anything commit no mistakes. అంటే ఏమి చేయని వ్యక్తి తప్పు చేయడంట. చేస్తాడా? తప్పు ఎప్పుడు జరుగుతుంది? ఏమైనా చేస్తే. ఈ వ్యక్తి ఏం చేయడు, ఎందుకు తప్పు జరుగుతుంది? అది ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, నేను చేస్తేనే కదా నేను ఓడిపోతాను, ఏం చేయలేదంటే. అలాగని వాళ్ళు ఏం చేస్తారంటే అస్సలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, అలాగ సైడ్ అయిపోయి కూర్చుంటారు. కొత్తగా ఏమైనా చేయాలంటే వాళ్ళు అస్సలు ముందుకు రారు. అందుకని అలాగే ఉంటారు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, దేవుడు వాళ్ళ కోసం ఓ పిలుపు ఉంటుంది కదా,
ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడి నుంచి పిలుపు ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్యను సొంత రక్షకుడు దేవుడి నుంచి ఒక వ్యక్తి ఒప్పుకున్నారో అందరికీ పిలుపు ఉంది. మరి ఆ పిలుపు అర్థం అవ్వాలి అంటే మనం రోజు దేవునికి దగ్గర ఉండాలి. దేవునికి దగ్గర ఉంటే మనకి ఏదో ఒక సమయంలో దేవుడు మనను అందిపట్టుకోవడానికి అవసరం పడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉంటేనే దేవుడు పిలుస్తున్నాడా లేదా దేవుని కార్యంలో మనం చెయ్యాలా వద్దా అనేది మనకి అర్థమవుతుంది. మరి చాలా మంది ఏం చేస్తారు, దూరం అయిపోతారు. ఇప్పుడు ఇంకా కొన్ని సన్నివేశంలో చూస్తే మనకు చుట్టూ వాతావరణం దేవుడి నుంచి దూరం చేస్తుంది. దేవుణ్ణి నమ్మాలి, దేవుని కార్యములు చేయాలి, దేవుని పనులు చేసుకోవాలని దీని నుంచి ఏం చేస్తుంది, దూరం చేస్తుంది. సో ఇక్కడ భయం అనేది మనం ఏం చేస్తుందంటే మనం ఏదైతే దేవుని రాజ్యంలో చేయాలని అనుకున్నామో అది మనను దూరం చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అందరికి కూడా సంఘం వచ్చి వాక్యం అనేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు లేదు ఇంకా యూట్యూబ్లో లేదు ఇంకా దీంట్లో మనం ఒక ఉపదేశం వినని మనకి ఎలా ఉంటుందంటే స్వార్థ మనం ఎలాగైనా చెప్పాలని ఎన్నోసార్లు నిర్ణయం తీసుకుంటాం. ఇది ఎన్నోసార్లు స్వార్థ ఎలాగైనా మనం వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటాం. మరి ఎన్నిసార్లు నిర్ణయం తీసుకున్నామో అట్లీస్ట్ అంతమంది దగ్గర వెళ్ళి స్వార్థ చెప్పింటాం. ఎందుకు తెలుసా? భయం. ఏం భయం? నేను వెళ్ళి చెప్తే ఏమనుకుంటారో ఏమో. తర్వాత కొంతమంది స్టేటస్ చూస్తారు. స్టేటస్ చూసి నేనేంటి వెళ్ళి ఈ విషయం చెప్పేది ఏంటి చూసారా, ఇవన్నీ భయం రూపంలో వచ్చేది. ఇంకా తర్వాత నేను వెళ్ళి చెప్తే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను వెళ్ళి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరితోనో మాట్లాడితే నా జాబ్ పోతుందేమో, నా వచ్చే ఇన్కమ్ పోతుందేమో, నా కుటుంబానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. ఇవన్నీ భయం 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 అనేది. ఇవన్నీ దొంగ భయములు. అంటే ఇది ఉండాల్సిన భయం కాదు, ఉండకూడని భయములు మనతో పెట్టుకుని చేయవలసిన పనులను చేయకుండా ఆపివేసే భయములు. ఇవన్నీ పెట్టుకోకూడదు. అంటే దొంగ భయములు నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే కొన్ని తెలుగు పదాలకు అర్థం తెలియదు. అంటే నేను మాట్లాడే తెలుగుకు దొంగ అని చెప్పింది సాతాను అన్నమాట. అక్కడి నుంచి తీసుకోవడం. భయం ఎక్కడి నుంచి వచ్చింది? భయం ఎవరిది? దేవుడిదే సాతానుదా? సాతానుది. అందుకని మనం అలాంటి సైడ్ మనం పోకూడదు. మరి ఇక్కడ చూస్తే ఎక్కడైతే భయం మనను దేవునికి దూరం చేస్తుందో దాన్ని ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని అలా మనం తిప్పగలిగితే, భయం నుంచి ధైర్యముకి తిప్పగలిగితే అది ఏమవుతుంది మనకి? అదే మనకి మోటివేషన్గా ఉంటుంది. అదే భయమే మనకి మోటివేషన్గా ఉంటుంది. ఇది ఎక్కడ మనకి ఇలాంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు సహోదరుడు ఒక సాక్ష్యం పంచుకున్నారు కదా, చూడండి దేవుని బిడ్డగా అయ్యేటప్పుడు నార్మల్గా భయం ఉండదు. మరి ఒకవేళ ఈ సహోదరుడు స్థానంలో వేరే భయపడే వ్యక్తులు ఉన్నారనుకోండి, దేవుని బిడ్డ మరి భయపడే వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఆప్షన్ ఏముంది? దేవుణ్ణి ఆధారపడి తప్పితే ఎవరైనా ఆప్షన్ ఉందా చెప్పండి? భయమే ఇక్కడ ఎలా మారింది? దేవుడే అని చెప్పేసి ఆధారపడితే అది ధైర్యంగా మారింది. అంటే విశ్వాసం అక్కడ ధైర్యంను తీసుకొచ్చింది. అది అక్కడుండే వాతావరణం పెట్టి మరి అందరి అలా జరిగితేనే ఈ విశ్వాసం రావాలంటే ఎంతమంది జరుగుతుంది? అలాగా జరగదు కదా. మరి మనం ఎక్కడ ఉన్నామో ఆ ఉండే చోటు నుంచి దేవుని మహిమపరచాలంటే ఏం చేయాలి? మనం భయంను వదిలిపెట్టి దేవుని రాజ్యంలో ఏదో చెయ్యాలి అని బయలుదేరితే విశ్వాసం దేవుడు ఆటోమేటిక్గా మనకి ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఒక సర్వే లాగా చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి లేకపోతే వ్యక్తిరాలు ఎవరో అనుకోండి ఉన్నారు, నేనైనా చేస్తే నేను ఓడిపోతానేమో అనే భయం ఉండి ఏమి చేయలేదనుకోండి, నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు వ్యక్తి భయంకరంగా డిసిషన్ తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? నేను ఏమైనా చేస్తే ఓడిపోతాను, అందుకే నేను ఏం చేయను. నువ్వు ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నావో నువ్వు పోయావు ఆల్రెడీ. నువ్వేం చేయలేదు, నీకేముంది? నీ గెలుపు ఏం లేదు కదా. నో మీనింగ్ ఇన్ లైఫ్. అలాగైపోతుంది. సో ఇక్కడ ఏమనుకుంటారంటే గట్టి అనుకుని నేనేమైనా చేస్తేనే కదా, నేను ఏం చేయను, అప్పుడు నేను ఓడిపోను కదా అనే ఆ మనస్తత్వం చాలా
తప్పైన విషయం. అందుకని వెళ్ళాలి, బయటికి రావాలి, బయటలో పడాలి. దేవుని రాజ్యంలో మనం ఏదో ఒకటి చేయాలి అనే నిర్ణయం తీసుకుంటే అప్పుడు దేవుని పిలుపు మనకు అర్థమవుతుంది. ఏమి చేయని వాళ్ళను సోమేరితనం అంటావా? సోమేరితనం, తమిళ్ బాబు, సోమరితనం. నాకు కన్ఫ్యూజనే అది. తమిళ్లో సోమేరితనం అంటారు, తెలుగులో సోమరితనం అంటారు. ఈ రెండు కన్ఫ్యూజన్ నాకు. ఇప్పుడు సోమరితనం కూర్చుని నేను ఏమి చేయని కూర్చుంటారు కదా. దేవుడికి మాత్రం కాదు, ఎవరికి పనిరారు? సాతాను కూడా పనిరారు. చూడు, తెలుసా మీకు? సాతాను కూడా చూడు, మీరు మనవాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. అందుకని ఇక్కడ భయం ఎప్పుడు కూడా విశ్వాసముకు ఎదురుగా ఉంది, ఆపోజిట్గా ఉంది భయం ఎప్పుడు కూడా. అందుకే ఫియర్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఫెయిత్. భయం అనేది, పిరికితనం అనేది విశ్వాసముకే ఆపోజిట్. ఇప్పుడు నేను విశ్వాసి అని ఒక వ్యక్తి చెప్పామనుకోండి, ఓ వ్యక్తిరాలు నేను విశ్వాసి అని చెప్తే ఏం ఉండకూడదు ఆ విశ్వాసి దగ్గర? భయం ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు. నేను విశ్వాసి అని ముందొచ్చి ఎవరన్నా నోరిపి చెప్పాలి అంటేనే వాళ్ళ దగ్గర ఏం ఉండకూడదు? పిరికితనం అస్సలు ఉండకూడదు. ఉంటే వాళ్ళు విశ్వాసులే కాదు. విశ్వాసానికి మీనింగ్ ఏంటి ఇక్కడ? విశ్వాసం ఉండే చోట్ల భయం లేదు, పిరికితనం లేదు అని మనకి తెలియాలి. ఇది మీరు ఎప్పుడు మీరు చదువుకున్న ఒక వచనమే. మీకు అది మీరు చిన్న నుంచి సంఘ వాతావరణంలో పెరిగి ఉంటే అది మీకు మెమరీ వర్స్ అన్నమాట. ఏ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనం. విశ్వాసం గురించి రాయబడి ఉంటుంది కదా, అది మనం చూసుకుందాం. అది మనం చూసుకుని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. హీబ్రూస్ 11:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చదవండి. విశ్వాసం అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువై ఉన్నది. ఇది తెలుగులో మీకు చదివేటప్పుడు ఎంతమంది అర్థమైందో నాకు తెలియదు. మీకు నేను అర్థమైతే చెప్తా. తెలుగులో చాలా కొంచెం హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, కొంచెం స్ట్రాంగ్ అయిన పదములు వాడబడింది. అందుకని మీకు ఎంతమంది తెలుసామో తెలియదు. ఇక్కడ నేను ఇంగ్లీష్లో కేజేవి అనే ఒక వెర్షన్ ఉంది, తర్వాత ఎన్ఎల్టీ అనే 2 వెర్షన్ తీసుకుంటా. ఎందుకంటే ఒకటి కొంచెం టఫ్ ఉంటుంది, ఇంకోటి కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. ముందు చూస్తే హీబ్రూస్ 11:1 కేజేవి వెర్షన్ చూస్తే, నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఇది కూడా తెలుగులాగే ఉంది కదా, కొంచెం టఫ్గా ఉంది. ఇప్పుడు ఎన్ఎల్టీ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్స్ ఒక వెర్షన్ ఉంది, దాంట్లో చూస్తే ఇలా అదే వచనమే ఇలా ఉంది. వాట్ ఈస్ ఫెయిత్ అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు ముందు. వాట్ ఈస్ ఫెయిత్ అని చెప్పేసి ఇప్పుడు సమాధానం, ఇట్ ఈస్ ద కాన్ఫిడెంట్ అస్యూరెన్స్. ఏమనిస్తుంది? ఇట్ ఈస్ ద కాన్ఫిడెంట్ అస్యూరెన్స్. అంటే ఏంటి? అస్యూరెన్స్ అంటే ఏంటి? అస్యూరెన్స్ అంటే ఏంటి బాబు? అస్యూరెన్స్ అంటే ఏంటి చెప్పండి. భరోసా. అస్యూరెన్స్ అంటే ప్రామిస్ చేస్తాం కదా, ప్రామిస్ ఏం చెప్తారు? వాగ్దానం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద కాన్ఫిడెంట్ అస్యూరెన్స్ అని ఉంది. అంటే కాన్ఫిడెంట్ ఏంటి? నమ్మకం కదా, నమ్మకమే కదా, నమ్మిక అంటాం. ఇప్పుడు మనకి ఈ వాగ్దానం ఏదైతే విశ్వాసం గురించి మాట్లాడుతున్నామో మన ఖచ్చితంగా నమ్మట్టుగా మనకు వాగ్దానం చేయబడింది. ఏంటని చూస్తాం. దట్ వి హోప్ ఫర్ అంటే దేని మనం ఎదురు చూస్తున్నామో, దేని మనం నిరీక్షిస్తున్నామో, దేని మనం ఎదురు చూస్తున్నామో అది మనకి ఏంటి? వాగ్దానంగా ఇవ్వబడింది. దేని అది? ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఏదైతే జరగబోతుందో. ఇప్పుడు వచ్చిందా అర్థం? ఇంకా మీకు క్లారిటీ లేదు, చెప్తాను. ఇప్పుడు విశ్వాసి అంటే నేను ఒకటి పైన విశ్వాసం పెడుతున్నాను, ఒకటి నేను విశ్వసిస్తున్నాను అంటే దానికి ఏమర్థం అంటే ఇంకా జరగలా. ఏంటి? ఇంకా జరగలేదు.
జరిగినట్లు, జరగలేదు, జరిగినట్లు నేను దాన్ని భావిస్తూ ఇప్పుడు పెడుతున్న నమ్మకం. ఇంకా జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో అది కూడా నాకు తెలియదు. జరుగుతుంది అని నాకు తెలుసు, ఇంకా జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో అని కూడా తెలియదు. మరి జరుగుతుందనే ఆ నిజ పదం వాడబడింది తెలుగులో కాదు, ఆ నిజ స్వరూపము అది నాకు కలిగింది. అంటే జరిగిపోయింది నా జీవితంలో. అంటే మధ్యాహ్నం నేను ఏదో తినబోతున్నా, ఏంటి మధ్యాహ్నం నేను ఏదో తినబోతున్నా. ఇప్పుడు సర్వీస్ అయిన తర్వాత ఏదో తింటాం కదా మనం, భోజనం తినబోతున్నా. నేను మధ్యాహ్నం ఏదో తినబోతున్నాను, తింటానని నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడు నేను తినిన ఆ భావంలో ఉన్నాను అని చెప్పడం. ఇప్పుడు మీరు అడగాలి, ఎందుకంటే ఇది ఎక్కువ మాట్లాడితేనే మనకు అర్థం. ఇప్పుడు మీరు అడగాలి, అది ఎలా? నేను తినబోయేది మధ్యాహ్నం, ఏం తినబోతున్నాను కూడా తెలియదు. ఇప్పుడు నేను తిన్న భావంలో ఎలా ఉండగలను? ఉండండి, నేను విశ్వాసంగా అర్థం చెప్తున్నా. ఎందుకంటే మన అందరు ఏమనుకున్నామంటే విశ్వాసం అంటే నాకు తెలుసు అని అనుకున్నాం, కానీ ఒక్కరికి కూడా విశ్వాసం అంటే ఏమని తెలియదు. చెప్పండి, ఎవరినో చెప్పండి నాకు తెలుసు అని చెప్పి. ఎవ్వరికి తెలియదు. విశ్వాసం అంటే విశ్వాసం యేసయ్యలో పెట్టాలి అంతే తెలుసు, కానీ విశ్వాసం అంటే ఏంటని ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు చెప్తా విశ్వాసం అంటే ఏంటి అని. అది చెప్పముందు ఏది విశ్వాసం కాదు అని చెప్పాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మధ్యాహ్నం ఇప్పుడు సర్వీస్ అవుతాయి కదా, అవ్వగానే వెళ్ళి ఏం తింటాం కూడా చెప్తా అప్పుడు నేను. ఎందుకంటే ఆర్డర్స్ తినేది కాబట్టి నేను చెప్తాను, అది చెప్తే మీకు అర్థమవుతుంది అని. అన్నాచిన హోటల్ నుంచి వెజిటేబుల్ బిర్యానీ తీసుకున్నాం, బాగుంటుంది అని చెప్పేసి. ఏది అన్నాచిన తమిళ హోటల్ ఉంది, అక్కడి నుంచి ఏం చేసాం, వెజిటేబుల్ బిర్యానీ తీసుకున్నాము, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఈ బాగుంటుందని చెప్పింది ఎవరు? దీని ముందు తిన్న వాళ్ళందరూ బాగుంది బాగుంది అని చెప్పారు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఏది విశ్వాసం కాదు అని దీనికి చెప్తున్నా. సర్వీస్ అయిన తర్వాత అన్నాచి నుంచి భోజనం వచ్చింది, బిర్యానీ ఉంది. ఆ బిర్యానీ సర్వీస్ అయిన తర్వాత తినబోతున్నాం. ఇప్పుడే తిన్నట్టుగా మీరు భావించుకోండి అంటే మీకు ఎలా ఉంటుంది? నేను చెప్తున్నా, మీరు తినేశారు, అదే విశ్వాసం అంటున్నా. మీరు నమ్ముతారా? నమ్మరా? నమ్మరు కదా, నమ్మరు కదా. చెప్పండి ఏదో ఒకటి, ఇటు పలి ఇటు పలి ఏదో ఒకటి ఊపితేనే కదా. ఎలా నమ్ముతారు? మీరు తినలేదు కదా. ఉండండి, ఇప్పుడు నమ్మిక గురించి మాట్లాడతాం. నమ్మిక అనేది ఏంటంటే సర్వీస్ అయిన తర్వాత తినవలసిన అన్నాచి బిర్యానీని ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి అందరూ తినడం చెప్పిన తర్వాత, ఇప్పుడు తిన్న తర్వాత నేను ప్రశ్న వేయాలి, అందరూ మీరు అన్నాచి నుంచి బిర్యానీ తిన్నారా అంటే మీరు ఏం చెప్తారు? తిన్నాము అని చెప్తారు. ఎందుకు తిన్నామని చెప్తారు? ఇప్పుడే చేసాము, అయిపోయింది, నమ్ముతున్నాం. అంటే చేసాం కాబట్టి, తిన్నాం కాబట్టి నమ్ముతున్నాం. అయిందా? ఇది నమ్మిక. మరి విశ్వాసం అనేది ఏంటి అంటే అన్నాచి నుంచి బిర్యానీ వచ్చింది కూడా మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా? అన్నాచి నేను నిజంగా ఏం ఆర్డర్ చేయాల, అర్థమైందా? ఇప్పుడు అన్నాచి నుంచి బిర్యానీ రాలా, ఏముందని కూడా మనకు తెలియదు. సరే, సర్వీస్ అయిన తర్వాత భోజనం ఉంటుందని తెలుసా తెలియదా? ఎలా తెలుసు మీకు? ఇన్నిసార్లు వచ్చి తిన్నాం కాబట్టి. ప్రతిసారి వచ్చేప్పుడైతే భోజనం ఉంది, ఒక్కసారి కూడా లేదని చెప్పలేదు. అందుకని అక్కడ ఏదో ఉంటుంది అని నమ్ముతున్నాం. అది కూడా నమ్మికనే, నమ్ముతున్నాం. మరి ఇంకా జరిగిన దాన్ని నమ్మితే అది నమ్మకం, నమ్మిక పెట్టాము. ఇంకా జరగని దానిపైన నిరీక్షిస్తున్నాము. ఏమి నిరీక్షణ? సర్వీస్ అవ్వగానే మనకి భోజనం ఉందని నిరీక్షణ. సరే, ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఈ నిరీక్షణ పెడుతున్నామా, తినేందుకు ముందు పెడుతున్నామా? తినేందుకు ముందు పెడుతున్నాం. మరి ఈ తినడం అనేది జరుగుతాయా జరగదా తెలియదు, జరగవచ్చు జరగకపోవచ్చు. మరి ఇప్పుడు టఫ్ అయిన పార్ట్, తిన్నట్టు ఇప్పుడే భావించాలి. ఏది? ఇప్పుడే నేను తినేసాను, ఆ తినింది కూడా నాకు బాగా డైజెస్ట్ అయింది, దాంట్లో ఉండే ఎనర్జీ అన్ని కూడా నా బాడీ అందింది అనే నమ్మకం ఎవరు పెట్టుతారో అది దాని పేరు విశ్వాసం. ఎందుకంటే ఇది మనుషులు చేసే పని పైన మనం ఇలా చేయలేం, కానీ అక్కడ చేసేది దేవుడు కాబట్టి ఈ విశ్వాసం అనే పదం వచ్చింది.
విశ్వాసం అనే పదం వచ్చింది. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఇచ్చేదే దేవుడు. తెలుసా మీకు వాక్యం చెప్పేది? విశ్వాసం అనేది ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 వరములలో ఒక్క వరం కదా. ఆ వరం ఇచ్చేది ఎవరు? దేవుడే ఇవ్వాలి. సరేనా? ఓకే. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఇంకా జరగలేదు, జరుగుతాయని నమ్మకం ఉంది, జరిగింది, ఇప్పుడే జరిగింది. ఇది జరిగితే నాకు ఏమి ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని మీరు నమ్మితే దాని పేరు విశ్వాసం. చూడండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత చాలా మంది ప్రార్థన చేసి ముగించేటప్పుడు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి అంటారు. అర్థం ఏంటి? అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి అంటే ఏమర్థం అంటే, దేవా నిన్నేదో నేను అడిగాను, నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిందని నేను తీసుకున్నాను అనే ఆ నమ్మకంతో ఇంకా జరగల. అడిగింది మాత్రం నిజం, అది దేవుని దగ్గర వెళ్ళిపోయింది. ఇంకా దేవుడి దగ్గర నుంచి వచ్చిందా తెలియదు, వస్తుందా తెలియదు. ఇవన్నీ పక్కన పడేస్తే ఒకటి, నేను అడిగింది దేవుణ్ణి, దేవుడు నాకు ఇస్తాడు కాదు, ఇచ్చేసాడు. విశ్వాసం ఎప్పుడు మనకి వస్తుందంటే, నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చేసాడు, నేను దాన్ని ఏం చేశాను? తీసుకున్న దాన్ని నా జీవితంలో ఏం చేస్తున్నాను? ఇప్పుడు అనుభవిస్తున్నాను అని దాంతో ఆగిపోకుండా ఎప్పుడు దేవుని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ధన్యవాదాలు చెప్తామో అప్పుడు దేవుడు బయలుదేరుతాడు. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పంచడానికి బయలుదేరేది ఎప్పుడు? అడిగిన దాన్ని నాకు వచ్చేసింది, దేవుడు నాకు ఇచ్చేశారు, ఇచ్చిన దానికోసం నేను ఏం చేస్తున్నాను? దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ధన్యవాదాలు నేను ఇప్పుడే చెప్తున్నానని చెప్పాలి. ప్రార్థనలు అప్పుడు పనిచేస్తుంది. దానికి పేరు విశ్వాసం. దాని పేరేంటి? విశ్వాసం. ఇది మ్యాటర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చెప్పేది ఇదే అండి. విశ్వాసం అనేది ఏంటనేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఇదే చెప్పింది. అందుకని ఇప్పుడు మనం మాట్లాడిన దీంట్లో ఎక్కడన్నా ఒక్క చోట్ల భయంను తీసుకొస్తే విశ్వాసం ఉంటుంది అక్కడ? ధైర్యం ఉంటుంది అక్కడ? ఉండదు. భయం అటుంది, విశ్వాసం ఇటువైపు ఉంది. ఇప్పుడు చూడండి, ఈ వచనంలో చివరి భాగం ఏం చెప్పింది? ఏమి జరగాలని మనం అనుకున్నామో అది ఇంకా దానికి రుజువులు ఏమీ లేవు. మనకుని దేవునికి మధ్యలో రుజువులు పట్టుకుని ప్రార్థనలు చేస్తే, మనకుని దేవునికి మధ్యలో రుజువులు కావాలని చెప్పేసి పాటలు పాడితే, మనకుని దేవునికి మధ్యలో రుజువులు కావాలని మనం ఆరాధన చేస్తే, మనకుని దేవునికి మధ్యలో మనకి రుజువులుంటేనే నేను వాక్యం చదువుతాను, రుజువులుంటే నాకు వాక్యం నాకు కావాలని మనం పెట్టుకుంటే అది విశ్వాసమే కాదు. మనకి దేవునికి మధ్యలో రుజువులు ఏమీ అవసరం లేదు. అది జరగలేదు అయినా కానీ జరిగినట్టుగా భావించాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా, మీకు ఇంకా తేటగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంతమందికి చీకటి అంటే నాకు చాలా ఇష్టం అండి? ఎవరినో ఒకరు చేయతండి. ఒక్కరు కూడా లేదు అంటే ఇక్కడ విశ్వాసులు ఎవరు లేదన్నమాట. నేను ఇప్పుడే చెప్పాను, దేవుని బిడ్డలైతే పిరికితనం ఉండకూడదని చెప్పాను. ఇప్పుడు చీకటి అయితే ఎంతమందికి ఇష్టం అంటే అంతమంది చేయాలి కదా. నేను అడిగింది మీకు అర్థం కాలేదో? కన్ఫ్యూజన్ చూస్తున్నారు అందరూ. సింపుల్గా ప్రశ్న వేసా, చీకటి అంటే ఎంతమందికి ఇష్టం అని ప్రశ్న వేసా, అంతేనా? ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? ఓకే, ప్రశ్న మార్చేస్తా. చీకటి అంటే ఎంతమందికి భయం లేదు? చీకటి భయం లేదా? ఇప్పుడు సన్నివేశం చెప్తాను, చూద్దాం మీ ధైర్యాలు ఎక్కడ ఉందని చూద్దాం. సన్నివేశం ఏంటంటే, సహోదరుడు సాక్ష్యం చెప్పారు కదా, అలాగే మనం ఇక్కడ ఉన్నాం. ఒక సాయంత్రం 7 గంటలకు, రాజేష్ వినండి, సాయంత్రం 7 గంటలకు మొత్తాన్ని చీకటి గమ్మింది, లైట్లు లేదు. చీకటి అంటే ఇంకా అస్సలు ఏం కనిపించట్లా, గట్టిగా చీకటి. సాయంత్రం 7 గంటలకు లైట్ లేదు, ఏం గట్టిగా చీకటి. ఎక్కడో ఉన్నాం, ఇంట్లో లేదు, ఎక్కడో ఉన్నాం. ఎలా ఉంటుంది? మీరేమో అనుకోకూడదు, నేను బండి ఉంటాను, నాకు బండి రన్ అవుతాయి, లైట్లు వెలిగితే నేను వచ్చేస్తాను, ఏం లేవు, అలా ఉన్నాం.
ఏం లేవు, అస్సలు ఏం కనిపించట్లా. ఎలా ఉంటుంది? ఏముంటుంది? భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది? ఎలాంటి భయం వస్తుంది? ఏదో అయిపోతుంది భయం ఉంటుంది. సరే, ఇది ఏదో బయటలే భయం వదిలేండి. ఇంట్లో ఉన్నాము, మన ఎక్కడ రూమ్లో ఉంటాం ఆ రూమ్లో ఉన్నాం అనుకోండి. ఇంట్లో ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, మనం మాత్రం ఉన్నాం, మనం మాత్రమే ఉన్నాం. సో అలా చూస్తూ అన్నీ చూసుకుని టీవీలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చాలా ఉంటుంది కదా, అన్నీ చూస్తూ అలా ఉంటే 9 గంటలు అనుకోండి, అలా లైట్ నిద్ర వచ్చే టైంలో 9 గంటలు అనుకోండి, పవర్ కట్ అయింది. ఏమైంది? పవర్ కట్ అయింది. పవర్ కట్ అవ్వగానే వెంటనే ఓ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఈ రోజుల్లో ఫోన్ ఫ్లాష్ లైట్లు. ఓకే, మీరు అప్పుడే ఛార్జింగ్ పూర్తి అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాల్సి అనుకున్నారు, పవర్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? బయటలో ఎక్కడ ఏం లేవు, అన్నీ ఆగిపోయింది, అన్ని చీకటి ఉంది. ఏం చేస్తారు? ఏం లేవు, ఇంట్లో ఏం లేవు. ముందు రోజే కొనాలని అనుకున్నావు, లేవు. ఇప్పుడు పవర్ పోగానే ముందు మనం ఏం చేస్తాం తెలుసా? పక్కనట్లు ఉందా లేదని చూస్తాం. చేస్తామా లేదా? మనిషి ఒక బుద్ధి, అది స్వభావం. ముందు ఏం చేస్తామంటే మన ఇంట్లో పోతే ముందు ఫోన్ ఆన్ చేయం, పక్కన వాడి ఉందా లేదా. పక్కన లేదంటే అప్పుడు లైట్గా స్టార్ట్, అమ్మ పక్కన కూడా లేదే అని చెప్పేసి. పక్కన ఉంటే జలస్గా ఫీల్ అవుతాం, వాడి ఉంది నాకు లేదా అని వస్తుంది. అక్కడ లేదనుకోండి, ఇప్పుడు లైట్గా భయం, మరి ఫుల్ తిరిగి చూస్తాం, ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఏం లేదు, అస్సలు పూర్తి చీకటి, అంత గట్టిగా చీకటి అనుకోండి, ఏమి లేదు, ఫోన్లు లేవు, ఏమి లేవు. ఒకలాగా ఉంటుంది కదా, ఒకలాగా ఉంటుంది, భయం ఉంటుంది కదా. చూడండి, 2 విషయములు చెప్తున్నా. ఈ విషయం ఎవ్వరు లేదు ఇప్పుడు, మీకు ఇప్పుడు ఎవ్వరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. పెద్ద ఇల్లు, ఒక 10-15 గదులు ఉన్నాయనుకోండి, పెద్ద ఇల్లు, మీరు మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఇలా పోయింది, అలా ఉన్నాం. ఇప్పుడు చూడండి, 2 విషయములు. ఒకటి, చీకట్లోనే ఉన్నాము, చీకటిని మనకు తెలుసు. భయపడితే ఏం జరుగుతుంది, విశ్వాసం అయితే ఏం జరుగుతుంది, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ వచనంలో చెప్పబడింది అదే. ఏంటి ఆ వచనం చదవండి? Hebrews 11:1 ఒకసారి చదవండి త్వరగా, మైక్ తీసుకోండి, త్వరగా చదవాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ చూడండి, చీకటి అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటి? మనకి చీకటే కదా మెయిన్. ఇక్కడ చీకటి అనేది ఇప్పుడు ఏంటి? చీకటి అనేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనకి చీకటి అనేది ఏంటి? ఇక్కడ చీకటి అనేది విశ్వాసం మూలంగా చూస్తే అదే చీకటిని ఎలా చూస్తున్నాము, భయంగా పిరికితనంగా చూస్తే అదే చీకటిని ఎలా చూస్తున్నాం. చూసారా? ఇప్పుడు దేవుని బిడ్డ అనుకోండి, విశ్వాసి అనుకోండి, చీకటిని ఎలా చూస్తాం? కళ్ళు మూసుకుని చూస్తారా? కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఒక విశ్వాసి ఏదైనా కానీ జీవితంలో దేవుని ముందు పెట్టే చూసి అలవాటు అంటే ఇప్పుడు చీకటి వాళ్ళకు విషయమే కాదు. ఎందుకని? దేవుని ముందు పెట్టి చీకటిని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి దేవుని పైన ఉన్న నమ్మకం వచ్చేసి ఆ చీకటి మనకి ఏమి చేయదు, ఆ చీకటి మనకి ఏమి కాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఎందుకు దేవుడు ఉన్నాడని చూస్తామంటే దేవుడు చీకటిలో మనకి వెలుగై ఉన్నాడని మనకు తెలుసు. తెలుసా తెలియదా? తెలుసు. అప్పుడైనా కనిపించిందా? మరి దేవుని ముందు పెట్టే చూసాము, ఏమన్నా కనిపించిందా? ఏం కనిపించట్లా, ఏం లేదు కదా అక్కడ. మరి ఎవరిని ముందు పెట్టి చూస్తున్నాం? దేవుని ముందు పెట్టి చూస్తున్నాం. దేవుని ముందు పెట్టి చూస్తున్నాం కాబట్టి అది గట్టిగా చీకటినా కానీ మనకి ఏమనిపించలా. ఎందుకు? దేవుడున్నాడు. మన నమ్మకం ఎక్కడుంది? దేవుడు. చీకటి కనిపిస్తుందా? చీకట్లో ఏమన్నా కనిపించిందా? ఏం కనిపించట్లా, అస్సలు అదృశ్యమైపోయింది, అన్ని అదృశ్యమైపోయింది. మరి మన నమ్మకం, మన విశ్వాసం దేవుడిపై ఉంది కాబట్టి మనకు ఆ చీకటి పెద్ద విషయంగా అనిపించట్లేదు. చీకటి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఎవరు? దేవుడు చూసుకుంటాడు. అదే చీకటి ఇప్పుడు
విశ్వాసి అయ్యున్నామో దేవుని ముందు పట్ల ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ చీకటి మన జీవితంలో అన్నీ అయిపోయి తలపైన కూర్చుంటుంది. తలపైన కూర్చుని ఇంకా ఏమేమి కష్టాలు తెచ్చుకోవాలో అన్నీ తెచ్చుకుంటాం మనం దేవుని ముందు పెట్టలేదంటే. ఎందుకంటే అక్కడ కంటి ముందు ఏముందో దాన్ని నమ్ముతున్నాము. ఈ విశ్వాసం అనేది కంటి ముందు ఏ ఉండే గాని అది మనకి పెద్ద విషయం కాదు. దానికన్నా ముందు దేవుని పట్టుకుని మనం దేవుణ్ణి చూస్తున్నాం, దేవుని ద్వారా దాన్ని చూస్తున్నాం. దేవుడు చీకటిని చూసి భయపడతాడా? ఎందుకు భయపడరు? దేవుడు చీకటిని చూసి ఎందుకు భయపడరు? ఇప్పుడు మీరు ఏదైనా సృష్టి చేస్తారనుకోండి, దానిపైన మీకు భయం ఉంటుందా? చీకటిని సృష్టి చేసిన వారు ఎవరు? దేవుడే. అందుకని దేవునికి చీకటి అంటే ఏంటి, దాని ఏంటి, చిన్న చిన్న విషయములు కూడా దేవునికి తెలుసు. చీకటి గురించి చిన్న చిన్న విషయములు కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి అది ఇప్పుడు అలాంటి దేవుని ముందు పెట్టి మనం దాన్ని చూస్తే మనకు పెద్ద విషయం కాదు. అదే చీకటి అనేది ఒకటే, చీకటి అనేది ఒకటే. దేవుని ముందు పెట్టి విశ్వాసం మూలంగా చూస్తే ఆ చీకటి మనకు ఏం చేయదు. అది దేవుని పక్కన పెట్టేసి మన సొంతంగా మనం చూసేటప్పుడు ఆ చీకటి మనకి మరణ భయం తీసుకొస్తుంది, పిరికితనం మొత్తానికి తీసుకొస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది దేవుని పైన విశ్వాసం. ఇది ఒక చీకటియే కాదు, జీవితంలో ఏదైనా పెట్టుకోండి. జీవితంలో మీకు ఏది పెద్ద విషయంగా మీ తలపైన కూర్చుంటుందో దాన్ని కూడా దేవుని ముందు పెట్టి చూడండి, ఏమీ కాదు, ఏమి కాదు. మరి దేవుని తీసేసి మీరు చూడండి, అదే జీవితంలో మొత్తానికి మీ తలపైన కూర్చుని మిమ్మల్ని తిప్పుతుంటది. అందుకని భయం అనేది విశ్వాసముకు వ్యతిరేకమైనది, అది చాలా చెడ్డది కూడా. భయం అనేది చాలా చెడ్డది. ఇప్పుడు ఇదే హెబ్రీయుల పత్రిక 6:11 ఏం చెప్తుంది చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతకు వారికి ఫలము దయచేయుడు వాడినికి నమ్మవలను కదా. ఆమెన్. ఈ వచనం మీరు అందరు దీని ముందు వింటారు, చదివి ఉంటారు. నేను ఈరోజు మీకు కొన్ని లోతైన విషయంలో ఇదే వచనం నుంచి దేవుని ప్రేరేపణతో మీకు చెప్తాను, కొంచెం వినండి. ఇప్పుడు ఇది ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది దేవునికి దగ్గర చేస్తుంది కదా, అదేనా? దేవుని సంతోషపరుస్తుంది. విశ్వాసం అనేది దేవుని సంతోషపరుస్తుంది. ఎందుకు అనేటప్పుడు ఈ విశ్వాసం దేని నమ్ముతుంది అంటే దేవుడు ఉన్నారు అని నమ్ముతుంది కదా. గాడ్ ఈస్, దేవుడు ఉన్నారు అని. దేవుడు ఉన్నారంటే మామూలుగా మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? పై చూస్తే ఈ వచనంలో మనకు అర్థం చేసుకునేది ఏమి లేదు. మరి కొంచెం లోతుగా చూస్తే దేవుడు ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు ఉన్నారంటే అర్థం ఏంటి అంటే, హైందవ్యులు ముందు చెప్పాను కదా, రోడ్లో వెళ్తుంటే గుడి రాగానే ఏం చేస్తారు, అక్కడ ముందు నిలబడి చెప్పలు వేసుకుంటారు, అలాగే వేసుకుని వెళ్ళిపోతారు కదా. అది దేవుడు ఉన్నారనేది, అంతే కదా. మరి విశ్వాసులకు, క్రైస్తవ విశ్వాసులకు దేవుడు ఉన్నారంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు అవసరం చదువుతాం కానీ అలా పైపా దేవుడు ఉన్నారు, దేవుడు లేదని ఎవరు చెప్పింది, దేవుడు ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతాం. ఇది ఆ అర్థం ఇవ్వలా. ఈ అర్థం ఇచ్చేది దేవుడు ఉన్నారు అని చెప్పి దానికి అర్థం ఇచ్చేది ఏంటంటే, దేవుడు మన కోసం ఉన్నారు, మన అవసరాలకు ఉన్నారు. దేనికి? దేవుడు మన కోసం ఉన్నారు, మన అవసరములకు ఉన్నారు అనేది ఆ అర్థం తీసుకోవాలి. గ్రీకు భాషలో ఈ వచనముకు అదే అర్థం. దేవుడు మన కోసం, మన అవసరాల కోసం దేవుడు ఉన్నారు అని. ఇప్పుడు దేవుడు ఉన్నారని ఆయన పరలోకం నుండి మనం ఇక్కడ కూర్చుని మనం బతికితే ఏముంది, ఏమైనా ప్రయోజనం ఉందా? మరి పరలోకం నుండి దేవుడైనా కానీ, యేసయ్య పరలోకం ఉన్నా కానీ, ఈ రోజు నాకు ఏమి కావాలో జీవితంలో అన్ని సమకూర్చిచ్చేవాడు నా దేవుడు, నా యేసయ్య అంటే అది ఎలాగుంది? ఈరోజు ఒక ఆ బియ్యం దాని ఏమంటారు, బియ్యం ఉడిగితే ఏమంటారు, మెతుకు. ఒక్క మెతుకు నా జీవితంలో వస్తుందన్నా కానీ అది యేసయ్య అనుకోలేదంటే రాదు. ఈరోజు నేను జీవితంలో ఏమేమి చేస్తున్నానో అది యేసయ్య నాకు ఇవ్వలేదంటే రాదు.
అది అర్థం అవ్వాలి. దేవుడు ఉన్నారు అంటే అది ఎక్కడో ఉండేది కాదు. దేవుడు నా జీవితంలో అన్ని చోట్ల నా అవసరముల కోసం దేవుడు ఉన్నారు అని చెప్పేసి దానికి అర్థం. నేను ఇంకో విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోసేని పిలిచాడు. ఎత్రో దగ్గర, మామయ్య దగ్గర, ఎత్రో దగ్గర ఉంటే దేవుడు పిలిచారు. దేనికి పిలిచారు? నువ్వు ఐగుప్తు వెళ్ళాలి, నీ జనమును తీసుకురావాలి అని చెప్పారు కదా. అప్పుడు ఈ సంభాషణలో మోసే దేవుని ఒకటి అడుగుతారు. నువ్వు నన్ను పంపిస్తున్నావు నేను చెప్పాలంటే నీ పేరు ఏం చెప్పాలి అని అడుగుతారా అడగరా? దాని దేవుడు ఏం చెప్తారు కదా, నేను ఉన్నవాడును అనువాడును చేసి చెప్పు అని. దాని ఇంగ్లీష్లో ఏం చెప్తారు తెలుసా? సింపుల్ ఉంటుంది. ఐ యామ్ ఏమని ఉంటుంది? నేనేం చెప్పు అంటాడు. ఎవడినా అర్థం అవుతుందా? ఏమని చెప్పమంటారు దేవుడు? నేనే పంపించాను చెప్పు అంటాడు. మోసే కూడా వినిసి వెళ్ళిపోతాడు. దాని ఏం అర్థం తెలుసా? ఆ యామ్ అంటే నేను ఉన్నవాడిని, ఉంటున్నాను అంటే దీని ముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటున్నాను, ఇంకోటి ఉంటాను. 3 కాలంలో చెప్పబడింది ఇది కదా. ఉన్నవాడును అనువాడును అంటే అది అర్థం, అది అంతే. ఇక్కడ ఐ యామ్ అంటే దాని అర్థం అదే, ఎప్పుడు ఉండేవాడు అనమాట. వెళ్ళి చెప్పుకున్నారు. దాని అర్థం ఏంటంటే, నిన్ను పంపిస్తున్నానే మోసే, నిన్ను ఐగుప్తు పంపిస్తున్నాను కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరే క్షణం నుంచి మరి నువ్వు జాగ్రత్తగా తీసుకువచ్చే వరకు నేను నీతోనే ఉంటాను. అది అర్థం. ఏమర్థం? ఐ యామ్ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళే దాని నుంచి మరి నువ్వు సేఫ్ తీసుకొస్తావు కదా, అంతవరకు నీ పని ముగించే వరకు నేను ఎక్కడుతున్నాను? నీతోనే ఉంటాను అనే దీనికి అది అర్థం. గ్రీక భాషలో అది అలాగే చెప్పబడింది. ఇప్పుడు మనకి తెలుసు, ఏం తెలుసు? దేవుడు ఎన్ని రకములుగా పిలువబడ్డాని తెలుసు. చూడండి, ఇక్కడ యెహోవా ఈరే అంటాం కదా, అంటే దానికి అర్థం అంటే మనకు వచ్చేది అన్ని ఆయన దగ్గర నుంచే. తర్వాత యెహోవా రోహి, రోహి అంటాం కదా, దాని ఏమర్థం? మన కాపరి. తర్వాత యెహోవా రాఫా అంటాం కదా, ఏమర్థం? స్వస్థపరిచే దేవుడు. యెహోవా నిస్సి అంటే గెలుపునిచ్చే దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు. యెహోవా షాలోమ్ అంటే సమాధానం ఇచ్చే దేవుడు. షమ్మ అంటే ఎప్పుడు మనతోనే ఉండే దేవుడు. మెకాడిస్ అంటే పవిత్రపరచడానికి, మనకి క్షమించి పవిత్రపరచడానికి మనం చేసిన దేవుడు. యెహోవా తిసికేను అంటే మన నీతికి దేవుడు. అంటే మనకి ఏమేమి మన జీవితంలో మనకి కావాలి, మనకి అవసరం అనుకున్నామో అది అయ్యున్న దేవుడు. నేను ఉన్నాను అంటే ఆ దేవుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు అని అన్నమాట. అది మన కోసమే అది కలిగి ఉన్నాడు అని మనకి అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ సింపుల్గా ఇంతవరకు చెప్పింది దాన్ని సింపుల్గా చూడాలంటే, ఎవరినో ఒకరు దేవుడి దగ్గర వచ్చేటప్పుడు దేవుడా నువ్వు కావాలని అనాలి, కానీ నువ్వు ఏమేమి చేస్తావో అది కావాలని అనకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, దేవుడు లోపల వచ్చిన వాళ్ళందరూ దేవా నువ్వు నాకు కావాలంటే దేవుడు ఏమైనారో, దేవుడితో ఏముందో అన్ని మనం వచ్చినట్టు. మరి ఈ జీవితంలో, ఈ స్వల్ప జీవితంలో, ఈ అల్ప జీవితంలో నాకు కొన్ని వస్తువులు కావాలని, ఆ వస్తువుల కోసం దేవుణ్ణి నాకు ఇవన్నీ కావాలని దేవుడి దగ్గర అడిగితే దేవుడు దేని పెట్టి నవ్వుతారో నాకు తెలియదు, ఎలా నవ్వుతారో నాకు తెలియదు. అంటే దేవుడు మనతో ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. దాన్ని వదిలిపెట్టేసి ఈరోజు మన జీవితంలో కొన్ని వస్తువులు కావాలి, కొన్ని చిన్న చిన్న విషయములు కావాలి, దానికోసం దేవుడి దగ్గర గోజాడడం ఎలా ఉంటుంది ఆలోచన చేసుకోండి. సో అలాగని విశ్వాసం అనేది దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొచ్చేది. నమ్మకం అనేది దేవుడు ఏం చేస్తారో అది మాత్రం నాకు చాలు, ఆ కొన్ని విషయములు నాకు చాలు, అంటే నా అవసరాలు తీరడానికి దేవుడు నేను వాడుకుంటాను అంటారు కదా, అది నమ్మకం. మరి విశ్వాసం అనేది నాకు ఏమొద్దు దేవా నువ్వు చాలు అంతే, దాంతో ఆగిపోవాలి. మరి దేవుడు మన దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది అన్ని మనకు వచ్చినట్టు, మనకు కావాలి దేవుడు అంతే. మనం అడగాల్సింది యేసయ్యా నువ్వు రా అంతే, అది మాత్రం నాకు చాలు అని చెప్తే మనకి సరిపోయింది. ఇక్కడ చూడండి, ఆ విశ్వాసం పెట్టి దేవుని నమ్మితే ఆ చివరి భాగం ఏం చెప్తుంది? వచనం చివరి భాగం చదవండి, 11:6 చివరి భాగం. తనను వెతకు వారికి ఫలము దయచేయు వాడనియు
నమ్మవలను కాదా అంటే దేవుడు ఉన్నారు అని ఎవరు నమ్ముతారో అలాంటి ఆ నమ్మకం ఎవరైతే విశ్వాసం పెడతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తారు ఫలం ఇచ్చే దేవుడు కూడా ఈయననే అని ఇక్కడ మనకి అర్థం అవ్వాలి. మరి దీని ఆపోజిట్గా చూస్తే ఇప్పుడు యెహోవా ఈరే, యెహోవా రోహి, యెహోవా రాఫా అన్నాం కదా. ఇవన్నీ విశ్వాసం ఉంటే దేవుడు మనకి ఇది అయి ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసం లేదు, మన జీవితంలో భయం ఉంది, ఇవన్నీ లేదు. ఉంటుందా దేవుడి గురించి ఆ నమ్మకం మనకు ఉంటుందా? అంటే భయం లోపల తీసుకుంటే దేవుడు అక్కడ ఏమి లేవు. మరి విశ్వాసం తీసుకుంటే అన్నీ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది అంటే దేవుడి బిడ్డలు తీసుకోవాల్సింది విశ్వాసమా భయమా? విశ్వాసం తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ భయం అనేది ఏం చేస్తుందంటే ఈరోజు మన టాపికే ఇది. చాలా మంది విశ్వాసుల దగ్గర ఇంకా భయం మాత్రమే ఉంది. విశ్వాసం అనేది ఒక్క డ్రాప్, చిన్న పర్సంటేజ్ కూడా లేనే లేదు. ఈ భయం అనేది ఏం చేస్తుందంటే మనకి చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ తీసుకొస్తుంది. భయం అనేది చెడు ఆలోచనలు చెడు తలంపులను తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, మనం విశ్వాసులు అయి ఉంటాము. కొన్ని సమయంలో మనకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు చర్చికి పోలేదంటే ఏమైపోతుంది, ఒక రోజే కదా అనుకుంటామా అనుకోలేమా? తర్వాత రోజు ప్రార్థన చేయాలి అనుకుంటాము. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు కావాలి, దేవునికి మన దగ్గర అవ్వాలి. రోజు ప్రార్థన. ఒకరోజు మనం ఏమనుకుంటాం, ఈరోజు చేయలేకపోతే ఏమవుతుంది, ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అంటే దేవునికి దూరం అవుతాము. దేవునికి దూరం అయితే దానికి ఇంకో అర్థం ఏం తెలుసా? దేవునికి దూరం అవుతున్నాము అంటే దానికి ఇంకో అర్థం, నిజమైన అర్థం ఏమి తెలుసా? సాతానుకే దగ్గర అవుతున్నాం, లోకముకి దగ్గర అవుతున్నాం, సాతానుకే దగ్గర అవుతున్నాం. అందుకని ఎప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, ఈ వారం చేయలేదంటే ఏంటి, లేకపోతే ఈ రోజు బైబిల్ తిప్పలేదంటే ఏమైపోతుంది అని అనుకుంటే ఆ సమయంలో ఏం చేస్తావు? ఇప్పుడు రోజు ఒక టైంకు నువ్వు బైబిల్ తీస్తుంటావు. నువ్వు బైబిల్ తీస్తే సాతాను చూస్తూనే ఉంటాడు, దేవుని దూతలు చూస్తారు, సాతాను చూస్తాడు, సాతాను దూతలు కూడా చూస్తారు. మరి ఇప్పుడు ఒకరోజు నువ్వు బైబిల్ తీయలేదంటే వాళ్ళకి పండగ. ఎవరికి? సాతాను దూతలకు, అపవాదికి పండగ. ఏం పండగ? మనవాడు అలవాటును మార్చి ఏదో చేయబోతున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం అని అక్కడ చూస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి దూరం అయ్యి ఆ రోజు బైబిల్ చదవాలా, దాని బదులు వేరేదో చేస్తాం కదా. ఏం చేస్తాం? దాన్ని వాడుకుంటాడు. దాన్ని వాడుకుని మన లోపల రావడానికి ప్రయత్నం చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, తిప్పి చెప్తున్నా. మీరు విశ్వాసులైతే దేవునికి ఇంకా బాగా దగ్గర పడాలని మీరు అనుకుంటే సాతాను మిమ్మల్నే చూస్తాడు. సాతాను మిమ్మల్నే చూస్తాడు. ఒక్క దెయ్యం పెట్టాల్సిన చోట్ల 10 దెయ్యాలు పెడతాడు, 10 దెయ్యాలు పెట్టాల్సిన చోట్ల 100 దెయ్యాలు పెట్టి చూస్తాడు. ఎందుకు తెలుసా? మీరు దేవునికి దగ్గర అవ్వకుండా ఉండడానికి మీరే కొంచెం గ్యాప్ ఇస్తున్నారంటే మనకు అవకాశం దొరికిందిరా బాబు అని చూస్తుంటాడు. అందుకని ఆ పని చేయదు. ఉదాహరణ చెప్తా బైబిల్ నుంచే, మీకు అర్థమైందా? అందుకని ఇక్కడ మనం ఈ పనులన్నీ కాదు, మనం వేరే ఒకటి చేసుకుందాం అని ఎప్పుడు మనం ఊహించామో, ఎప్పుడు నిర్ణయం తీసుకున్నామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం? సాతాను మనల్ని దాడి చేయడానికి మనమే దోహదపడుతున్నాం, మనమే వాడికి అనుకూలమైన ఒక సమయమును కల్పిస్తున్నాం. ఇప్పుడు మనకు విశ్వాసం లేదనుకోండి, విశ్వాసం లేదు అనేటప్పుడు దేవుడు కూడా మనతో లేకపోతే మన ద్వారా మన ద్వారా కానీ ఏమి చేయడానికి అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు దేవుడు మన దగ్గర మనకి ఏమైనా చేయాలనుకోండి, విశ్వాసం లేకపోతే చేస్తాడా? చెయ్యడు. పోనీ మన ద్వారా ఏదైనా చేయాలని అనుకున్నాడంటే అక్కడ విశ్వాసం లేకపోతే చేస్తాడా? చేయడు. అందుకని విశ్వాసం ఉండాలి, భయం కాదు. దేవుని సంతోషపరచాలి అంటే మన దగ్గర ఉండాల్సింది ఏంటి? విశ్వాసం, భయం కాదు. ఇప్పుడు మనం భయపడుతూ ఉంటే అది సాతాను మనం దాడి చేయడానికి మనం తలుపులు తీస్తున్నాం. మనం భయపడుతూనే ఉంటే భయం మన రూపంలో మన జీవితంలో తీసుకుంటే మనకి, ఎందుకంటే సాతాను వచ్చేసి మీరు ఎలాంటి ఏరియాస్లో, ఎలాంటి ప్రదేశంలో, లేకపోతే ఎలాంటి స్థలంలో, లేదు జీవితంలో ఏ భాగంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారు అనేది సాతానుకి అనవసరం. సాతానుకి కావాల్సింది మీ వీక్ ఏరియాస్, మీ బలహీనమైన మీ ప్రదేశంలో సాతానుకి కావాలి. దానికోసం వేచి చూస్తాడు.
దొరికిందనుకోండి వదలడు. మీ స్ట్రాంగ్ ఏరియాస్ వాడికి అవసరం లేదు, మీ విశ్వాసమైన ఏరియాస్ వాడికి అవసరం లేదు, మీ వీక్ అయిన మీ బలహీనమైన ఏరియాస్ వాడికి కావాలి. చూస్తూనే ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్పముందు ఇంకోటి చెప్తా. సర్వాంగ కవచం మీకు తెలుసు కదా, ఆర్మర్ ఆఫ్ గాడ్. చాలామంది సర్వాంగ కవచం గురించి ప్రార్థన చేస్తారు. చాలామంది ఏం చేస్తారు? సర్వాంగ కవచం గురించి అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి ప్రార్థన చేస్తారు. తీయండి ఎఫీసీలు 6:12 చదవండి, మీకు చెప్తా. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎఫీసీలు 6:12 నుంచి ఒకటి తర్వాత ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇంకా చదవాలి. ఇంకా దీనిపైన ఇప్పుడు సర్వాంగం వచ్చేది. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడ్డకును శక్తివంతులవునట్టు. ఇంకా మీ నడుమునకు ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు సర్వాంగ కవచం రాగానే నడుమునకు దట్టి కవచం చదవండి. నడుమునకు సత్యమైన దట్టి కట్టుకుని, దట్టి అంటే బెల్ట్, దట్టి అంటే సత్యమైన దట్టి కట్టుకుని అని చెప్పి అక్కడ వాక్యం ఉంటే ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఒక దట్టిలాగా అలా చూపించి, దేవా నేను సత్యమైన దట్టి కట్టుకుంటున్నాను అని ప్రార్థన చేస్తారు. ఇంకా నీతి అను అంటే మైమరపు అంటే కవచ బ్రెస్ట్ ప్లేట్ కదా. ఇది ఈ వచనం వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆ బ్రెస్ట్ ప్లేట్ ను చూపించి, ఇదిగో నేను దీన్ని ధరించుకున్నాను అని ప్రార్థన చేయడం. తర్వాత పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనసును జోడు తొడుకుని అనేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? జోడు తొడుకున్నట్టు ఓ భావనలా చూపిస్తూ. ఇంకా ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా 2-3 వస్తుంది కదా. ఇవన్నీ రాను దీని పేరు చెప్పి వాడు ప్రార్థన అలా చేసుకుని, నేను సర్వాంగ కవచం ధరించుకున్నాను, నన్ను కాపాడు దేవా అంటారు. తప్పైన ప్రార్థన. ఏంటి తప్పైన ప్రార్థన? ఎందుకంటే ఈ సర్వాంగ కవచంలో 6 ఉంటుంది, 7వది ప్రార్థనగా ఉంటుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ 6 గురించి మాట్లాడేటప్పుడు ఆ 6 మొదటి ఆ పదం ఉంది కదా, పదంలో ఇంగ్లీష్లో మొదటి ఆ అక్షరం ఉందే, ఆ అక్షరముకి గ్రీక్ భాషలో ఏం అర్థం ఇచ్చారంటే విశ్వాసం అనే ఒక దీన్ని కలుపుకుని ఆ పదం చదవాలి. ఆ పదం ఎలా చదవాలి? ప్రతి దాన్ని చదివేటప్పుడు విశ్వాసం అనే దీన్ని కలుపుకుని చదవాలి. ఇక్కడ మీరు దట్టి కట్టుకుంటే, ఇప్పుడు సత్యమైన దట్టి ఉందా చెప్పండి? సత్యమైన దట్టి ఉందా? వాక్యంలో చెప్పబడింది. మరి ఎక్కడో చూసారా? ఈ దట్టి సత్యముకి సమానం, దీన్ని కట్టుకోండి చెప్పడం ఉందా? అక్కడ ఆ దట్టి అనేది విశ్వాసం. ఏంటి? కవచం అనేది దట్టి అనేది. ఇంకా ఈ హెల్మెట్ అంటారే, ఏమంటారు తెలుగులో? కిరీటమా? తల కవచం. ఇవన్నీ కూడా ఓకే. తల ఏం చెప్తారు? హెల్మెట్ ఏం చెప్తారు? శిర అస్త్రం. ఓకే, ఇవన్నీ మీరు తెలుగులో పదం ఉంది, దాని ఇంగ్లీష్ పదంలో మొదటి అక్షరం ఉందే, అది ఫెయిత్ అనే దీనికి, విశ్వాసం అనే దీనికి చెప్పడానికి పెట్టి రాయబడిందంట. సో ఇక్కడ ఈ 6 సర్వాంగ కవచం ప్రతి ఒక్కటి మీరు ధరించుకునేటప్పుడు మీరు ధరించుకునేది ఏంటి? విశ్వాసం. ఏం ధరించుకున్నాం? విశ్వాసం ధరించుకున్నాం. ఇది ప్రార్థన అని చివరిలో ఒకటి ఉంది కదా. ఈ ప్రార్థన వచ్చేసి, ప్రార్థన చేసేటప్పుడు అక్కడ భయంతో ప్రార్థన చేస్తామా, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామా? ఎలాంటి ప్రార్థన దేవునికి చేరుతుంది? విశ్వాసం కలిగి. అలాగే మిగతా సర్వాంగ కవచం ఉండే మిగతా అన్ని కూడా విశ్వాసమే. అక్కడ విశ్వాసమే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, యోబు కథ తీసుకుందాం. యోబు కథ తీసుకుంటే యోబు ఎందుకు అలా జరిగింది తెలుసా? ఒక రహస్యం చెప్తా ఇక్కడ మీకు. యోబు ఎందుకు అలా జరిగింది తెలుసా మీకు?
యోబు ఎందుకు అలా జరిగింది? భయపడ్డాడు కదా, భయపడ్డాడు. వచనం తీయండి, యోబు 3:25 చదవండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. ఆమేన్. చాలు. చూడండి, ఇక్కడ నిజం, లోతైన నిజం ఏంటి అని చూస్తే, చాలా మంది మనం ఏమనుకుంటామంటే సైలెంట్గా ఉన్న సాతాను దేవుడే కెలికాడు అని చెప్పేసి అంటామా లేదా? ఎంతో మంది ఉపదేశం అని కూడా మనం వింటాం. సాతాను సైలెంట్గానే ఉన్నాడు, సాతాను పిలిచిపెట్టి దేవుడే, చూసావా నా భక్తుని యోబుని చూసావా ఎంత నీతిమంతుడుగా ఉన్నాడు, ఎంత పవిత్రంగా ఉన్నాడు అని చెప్పి దేవుడే కెలికాడని మనం అనుకుంటాం కదా. నేను కూడా ఇంతవరకు అలాగే అనుకున్నా. మరి నిజం అది కాదు. చెప్పాలా? నిజం అంటే చెప్పాలా? చూడండి, ఒక సన్నివేశంలో తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి ఉంది కదా, సృష్టి అంటే భూమి మాత్రం కాదు, అన్ని, ఈ సృష్టిలో ఎవరెవరైతే ఆ సృష్టి భాగానికి సంబంధించిన ఆ నాయకుడు ఉన్నాడో వాళ్ళందరినీ రమ్మన్నారు. అందరు దేవదూతలు వెళ్ళారు, వాళ్ళ మధ్య సాతానుడు ఉన్నాడు. ఎందుకు? ఈ లోకానికి నాయకుడు ఎవరు? సాతాను. కాబట్టి సాతాను కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు సాతాను అక్కడ ఉంటే అన్ని అయిన తర్వాత దేవుడు సాతానుతో మాట్లాడినట్టు ఉంటుంది యోబు గురించి. ఏమని, ఏంటి ఇటువైపు అని దేవుడు అడిగినట్టు మీరు చదువుకున్న తర్వాత అప్పుడు సాతాను సమాధానం ఏంటి? అటు ఇటు తిరుగుతున్నాను, భూమి అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పేసి. అప్పుడు దేవుడే కెలికినట్టు ఉంటుంది. ఏమని, చూసావా నా భక్తుడు యోబుని ఎంత నీతిమంతుడు ఉన్నాడో అని చెప్పేసి కెలికినట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఒక విషయం పూర్తిగా అంటే ఒక లోతుగా ఆలోచన చేస్తే, మనసును ఎరిగేది దేవుడికి వచ్చా సాతానుకి వచ్చా? దేవునికి వచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేశాను. మనసును ఎరిగేది దేవునికి వచ్చు, సాతానుకి తెలియదు. మరి దేవుడు నా భక్తుని యోబుని చూసావా అని ఎందుకు సాతాను దగ్గర అడగాలి? అక్కడ దాని ఏమైనా సంబంధమైన విషయాలు అక్కడైనా జరిగిందా? ఏం లే, సంబంధం లేకుండా దేవుడు ఏమంటున్నాడు? సాతాను దగ్గర దేవుడు అడుగుతున్నారు. ఏమని? నా భక్తుని యోబుని చూసావా అని. ఎందుకు అడుగుతున్నారు తెలుసా? సాతాను యోబును ఎలా దాడి చేయాలని చూస్తున్నాడు అనేది దేవునికి తెలుసు. ఏది? సాతాను సమయం దొరికితే యోబును దాడి చేయాలి అనేసి భయంకరంగా తీవ్రంగా తిరుగుతున్నాడు అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు, దేవునికి తెలుసు. అందుకని దేవుడు ఏం చేస్తున్నారు? సాతాను దగ్గర నా భక్తిని చూసావా అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు సాతాను ఎలా ఉంటుంది? లడ్డు ఇష్టం అనుకోండి, 1000 లడ్లు దొరికినట్టు ఒకేసారి రోడ్లో పెట్టాలని అనుకుంటే, నేను అనుకున్నాను, నేను అడిగేశారు, వాడుకుందో అని ఆడుకున్నాడు. ఏది? సమయం వాడుకుందో అని చెప్పేసి ఆడుకున్నాడు. మరి దేవుడు ఎలా చేశారు? యోబు మంచివాడే కదా, దేవుడే కదా చెప్పారు సాతాను 2-3 సార్లు, దేవుడు చాలా మంచి, అంటే యోబు చాలా మంచివాడు, దేవుడే కదా చెప్పింది. మరి ఎందుకు సాతాను అనవసరంగా కెలికిలా చేశారంటే, కెలికింది దేవుడు కాదు. సాతాను కొంచెం అవకాశం దొరికితే యోబును నాశనం చేయాలని చూస్తున్నాడు. దీన్ని వాడుకుని దేవుడు ఏం చేశారు? సాతాను కూడా వాడుకున్నాడు. వాడుకుని ముందే యోబు దగ్గర ఒక లోపం ఉంది. ఏ లోపం? భయం ఉంది. ఆ భయం తీయాలి. ఇప్పుడు ఆ భయం తీయాలంటే ఎవరు సరైన వ్యక్తి? అపవాది. ఎందుకంటే ఆ ప్రదేశంలో యోబును అందరు గౌరవించే వాళ్ళు ఉన్నారు, కానీ యోబు దగ్గర వెళ్ళి మాట్లాడే వాళ్ళు లేదు, సరిచేసే వాళ్ళు లేదు. ఇప్పుడు సరిచేయాలంటే దేనికి ఆధారం? భయం అనేది ఎవరి సొత్తు? సాతానుకి సొత్తు. వాడిని పెట్టే తీయాలని చెప్పేసి దేవుడు సాతాను వాడుకున్నారు. వాడుకుని యోబు దగ్గర ఉన్న భయం కూడా పూర్తిగా తీసాడు అన్నమాట. తీసి చివరిలో ఏం జరిగింది? 2 అంతలుగా
ఆశీర్వాదం పలికి చేశారు. ఇది మనకు తెలుసు కదా. అది భయం ఉండకూడదు. భయం ఉంటే దేవుడి దగ్గర నుంచి ఇలాంటి పనులు చాలా జరుగుతుంటది. అందుకని దేవుని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా? ఆలోచన చేయండి. దేవుని ఎదుర్కొనే శక్తి మనకు ఉందా? లేదు. మరి విశ్వాసం మూలంగా దేవునితో చేరుకోవడానికి మనకు ఆశ ఉంది. ఆ పని చేయొచ్చు. మరి అటువైపు దేవుడిని ఇటువైపు మనం ఉంటే ఎదుర్కోగలమా? అవకాశమే లేదు. అది ఇప్పుడు చూస్తే మనం యోబు జీవితంలో యోబే తలుపు తీసినట్టుగా ఉంటుంది. సాతాను వచ్చి దాడి చేయడానికి యోబు జీవితంలో యోబే తలుపు తీసినట్టుగా ఉంటుంది. ఎందుకు? ఆ వచనం అదే చెప్పింది. నేను దేని గురించి మిక్కిలిగా భయపడుతున్నానో అదే నా జీవితంలో జరిగిందని ఇక్కడ యోబే ఒప్పుకున్నాడు. మరి దేవుని దృష్టిలో నీతిమంతుడు చాలా మంచివాడు. వాడి దగ్గర ఏముండకూడదు? భయం ఉండకూడదు. అందుకని దేవుడు ఏం చేశారు? సాతాను ఎప్పుడు దాడి చేయాలా అని అనుకుంటే అవకాశం ఇచ్చి సాతాను దాడి చేసినట్టుగా చేసి అక్కడ యోబు దగ్గర నుంచి భయంను తీసివేశాడు. ఇప్పుడు చూడండి, ఈ భయం అనేది ఎలాంటిది అనేది 2-3 విషయాలు చెప్పి మనం ఈరోజు ముగిస్తున్నాం. భయం అనేది సాతాను యొక్క ఆయుధం. భయం అనేది ఏంటి? సాతాను యొక్క ఆయుధం. ప్రకటన గ్రంథం 21:8 తీయండి. ప్రకటన 21:8. ఏమి వారును చూసారా? ఆ వచనం మొదలైందే దేని గురించి? భయం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరిను అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూసారా? ఈ వచనంలో 6 ఉన్నారు. 6-7 ఉన్నారు కదా. ఉన్నారా లేదా? చదివాం కదా. ముందు ఎవరున్నారు? పిరికివారు ముందున్నారు. అంటే చూడండి, ఈ లిస్ట్ లో ముందు ఎవరిని పెట్టారు? దేవుడు పిరికివారును ముందు పెట్టారు. మొదటి పేరు పిరికివారిని పెట్టేసి, రెండవది అపనమ్మకం కలిగిన వాళ్ళు, రెండవది, మూడవది అసహ్య పనులు చేసేవాళ్ళు, నాలుగవది నరగంతులు చేసేవాళ్ళు, ఐదవది విభచారం చేసేవాళ్ళు, ఆరవది మాంత్రికులు, ఏడవది విగ్రహారాధన, 8 అబద్ధికులు. ఈ అన్నిటికీ పైన ఎవరిని పెట్టారు? పిరికి వాళ్ళని పెట్టారు. మీకు గుర్తుందేమో లేదో, ఈ పిరికి వాళ్ళను దేవుడు ఎలా చూస్తారు? అతి పరిశుద్ధ స్థలములో అంగీకరిస్తూ వెళ్ళి అపవిత్రం చేస్తాడు కదా, దానికి సమానంగా చూసి చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఈ వచనంలో దేవుడు ఎలా చేస్తున్నారు? పిరికి వాళ్ళను ఫస్ట్ ర్యాంక్ లో పెట్టుకున్నాడు. అంటే పిరికితనం అంటే దేవునికి అసహ్యం, దేవునికి అస్సలు పడదు. పిరికితనం ఉండకూడదు. భయం అనేది జీవితంలో, విశ్వాస జీవితంలో భయం అనేది ఉండకూడదు. అందుకని ఇన్ని చెప్పేసి దాన్ని మనకు తెలిసింది తెలియదు అన్ని ఉన్నా కానీ దాని పైన ఎవరిని పెట్టాడో? భయపడే వాళ్ళను, పిరికి వాళ్ళను దాని పైన పెట్టేసి వీళ్ళందరూ ఎక్కడ పాల్పొంపులు పొందుతారంట? అగ్నిగుండములో, గంధకంతో మండుచున్న అగ్నిగుండంలో పాల్పొంపులు పొందుతారు. అది రెండవ మరణం, అంటే పర్మనెంట్ డెత్. అంకే దాంతో అయిపోయింది. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు ఇది మొదటిది. అంటే భయం అనేది సాతాను యొక్క ఆయుధం. రెండవది వచ్చేసి భయం అపనమ్మకమును తీసుకొస్తుంది. భయం ఏం తీసుకొస్తుంది? అపనమ్మకమును తీసుకొస్తుంది. మన సంఖ్యాకాండంలో నేనే చెప్పేస్తాను. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 32-33 మనం చదివితే, ఇశ్రాయేల్ దేశం నుంచి ఏం చేస్తారు? 10 మంది దేనికి వెళ్తారు? స్పైకి వెళ్తాడు. అంటే చూసి విషయములను కనుక్కురావడానికి, ఎవరి తెలివిని కనుక్కురావడానికి వెళ్తారు. వెళ్ళి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం ఎలాగుందని చెప్పడానికి వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? ఎలా చెప్తారు? దాన్ని భయపడిపోయి అక్కడ ఉండే వాళ్ళందరూ మాకన్నా ఎన్నో అడుగులు ఎత్తున్నారు, బలశాలిగా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. వాళ్ళ ముందు మేమే వాళ్ళకి మిడతల్లా కనిపించాం. గ్రాస్ కాపర్ అంటాం కదా. గ్రాస్ కాపర్ అంటే తెలుగు ఏం చెప్తారు? మిడతలే కదా. ఇప్పుడు ఓ మిడత ఉందనుకోండి, చిన్నగా మన ఊర్లో చూస్తుంటాం. దాన్ని అలా పట్టుకుని ఇలా లాగితే అన్ని పాటు వచ్చేస్తుంది. అది వీళ్ళు ఎలా వాళ్ళకి కనిపించారంట? వాళ్ళ ముందు వీళ్ళకే ఎలా కనిపించారంట? మిడతలా కనిపించారంట. అంటే వీళ్ళకి ఏమైంది? అక్కడ భయం పుట్టింది. భయంతో పాటు అపనమ్మకం వచ్చింది. ఎవరి పైన అపనమ్మకం వచ్చింది?
దేవుడిపై నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఐగుప్తు నుంచి విడుదల చేసి వాగ్దాన భూమి నడిపించేది ఎవరు? దేవుడు. దేవుడు నడిపిస్తుంటే వీళ్ళకి దేవుడిపై నమ్మకం ఉంటే ఎవడైతేమి, నువ్వు ఎంత ఎత్తుంటేమి ఏమైతేమి, నాకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు గోలియాత్తో దావీదు గొడవ చేశాడు కదా, గొడవ అంటే ఫైట్ చేశాడు కదా. యుద్ధం చేసేటప్పుడు దావీదు మనస్తత్వం ఎలాగుంది? నువ్వు ఎవడైతేమి, నాకేముంది, నాకు గెలిపించేది ఎవరు? నా దేవుడు అని చెప్పేసి దేవుడి పైన ఆధారపడ్డాడు. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ దేవుడిని నమ్మకుండా అపనమ్మకం దేవుడి పైన తెచ్చుకున్నారు. అప్పుడు పిరికి వాళ్ళు అయ్యారు. ఇది దేవునికి అస్సలు పడని విషయం. మూడవదిగా భయం వచ్చేసి అవిధేయం తీసుకొస్తుంది. భయం దేన్ని తీసుకొస్తుంది? అవిధేయం తీసుకొస్తుంది. ఇప్పుడు యేసయ్య చెప్పిన ఉపమానంలో మత్తయి 25, 25, 26 ఈ వచనంలో చూస్తే వినండి. ఇక్కడ చూస్తే యేసయ్య ఈ తలాంతుల గురించిన విషయం చెప్పేసి ఒక్క వ్యక్తి మాత్రం ముగ్గురికి, ఒక యజమానుడు ఊరెళ్ళేటప్పుడు ముగ్గురి, ఒకరి 10 తలాంతులు, ఇంకోరికి 5, ఇంకోటి 1 ఇచ్చేసి ఉంటారు. ఈ 1 ఇచ్చిన తలాంతు తీసుకున్నవాడు మరి యజమానుడు వచ్చేటప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ వచనం ఉంటుంది, చివరి వచనంలో 26లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నేను నీ గురించి భయపడి తిని, ఎందుకంటే నువ్వు ఎక్కడ విత్తనాలు వేయలేదో అక్కడ నువ్వు పంట ఎదురు చూసేవాడు. ఎలాగట? నువ్వు ఎక్కడ విత్తనం విత్తలేదో అక్కడ నువ్వు పంట ఎదురు చూస్తావు. అందుకని నేను నీకు భయపడిపోయి నేనేం చేశాను, నువ్వు ఇచ్చిందని ఏమి చేయకుండా నేను దాచిపెట్టాను. ఇదిగో నువ్వు ఇచ్చింది అంటేప్పుడు దేవుడు అక్కడ దేవుడు స్థానంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? యజమానుడు వీళ్ళు తీసి బయట వేయండి రా అంటాడు అనరా. అది భయం అనేది అవిధేయం తీసుకొచ్చింది. యజమానుడు చెప్తే సేవకుడు వినాలా వద్దా? వినాలి. మరి ఈ సేవకుడు చేసిన పని ఏంటి? నువ్వు ఇలాంటి వాడు, నువ్వు అలాంటి వాడు, నేను చేస్తే నువ్వు అలా చేస్తావు, నేను చేయను, నాకు భయం అని చెప్పేసి చేయలా. అవిధేయం తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, కరెక్ట్ అయిన ఉదాహరణ తీసుకోవాలంటే ఆదాం పడిపోయే ముందు పాపం చేశాడా? లేదు. ఇప్పుడు పాపం చేస్తే పడిపోయాడు కదా. పాపం చేయ ముందు భయం ఉండింది ఆదాంతో? భయం లేదు. మరి ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనం చదివితే ఒకరోజు సాయంత్రం పూట దేవుడు దిగి వస్తారు. తండ్రి, ఆదామా ఎక్కడి నుంచి అడుగుతారు. అన్ని ఎరిగిన దేవునికి ఆదాం ఎక్కడున్నాడని తెలీదా? మరి ఎందుకు అడిగారు? లేదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక తెలియని విషయం ఉంది. అందుకని అన్ని ఎరిగిన దేవునికి ఆదాం దాక్కున్నాడు అని తెలుసా తెలీదా? తెలుసు. తెలిసిన దేవుడు ఆదామా ఎక్కడున్నావు ఎందుకు అడిగారంటే ఆదాం ఎక్కడున్నాడని తెలుసు, ఏం చేసాడని తెలుసు. ఆయనకి తెలిసి అడగడానికి కారణం ఏంటంటే, మానవుని దేవుడు సృష్టి చేసింది ఆదాం పాపం చేయ ముందు అక్కడ విశ్వాసం మాత్రమే ఉంది, వేరేం లేదు అక్కడ. అంటే విశ్వాసం అంటే ఏంటంటే, నన్ను సృష్టి చేసింది నా తండ్రి దేవుడు, ఈ దేవుని నేను విధేయుడిగా ఉండాలి మాత్రం తెలుసు, ఇంకేం తెలియదు. మరి తప్పు చేసిన తర్వాత దాక్కున్నాడు. ఇప్పుడు ఈరోజు మన జీవితంలో దేవుడికి మనం దాక్కోలేదా? పోనీ దాక్కున్నామే, మనం చేసింది దేవునికి తెలియదా? తెలుసు. ఏం చేసామని తెలుసు, చెయ్యముందు ఏమి తలుసుకుని చేసామని కూడా తెలుసు. మన తలములు ఎరిగిన వాడు దేవుడు. సో అన్ని తెలుసుకున్న తర్వాత దాక్కున్నాం కదా. ఇక్కడ ఆదాం అలాగే దాక్కున్నాడు. దాక్కుంటే దేవుడు ఆదామా ఎక్కడంటే, ఆదాం చెప్పింది నువ్వు వస్తావని తెలుసు, భయం వచ్చి నేను దాక్కున్నాను అంటాడు. అప్పుడు దేవుడు ఇంకో ప్రశ్న, ఏం చేసావని అడుగుతారా అడిగరా? దేవుడికి తెలియదా? తెలుసు. ఎందుకు అడిగారు అంటే, దాక్కున్న ప్రదేశం నుంచి మనిషి బయటపడి తన పాపమును ఒప్పుకోవాలి. అది దేవుడు అడిగింది. ఈరోజు మన జీవితంలో చాలా విషయములు దేవునికి తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. మనం దాక్కున్నామేమో, మన మనసులో మనం దాక్కున్నామేమో. దేవునికి అసహ్యం. మనమే బయటపడాలి, మనమే వచ్చి ఏం చేయాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి. నేను ఇది చేశా, నన్ను క్షమించు దేవా చెప్పాలి, ముందు రావాలి, మనమే ఒప్పుకోవాలి. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఫ్రీ విల్ అంటామే, దేవుడు అందరికీ, సృష్టి అందరికీ ఫ్రీ విల్, స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం దేనికి ఇచ్చాడు? మనంతా
నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలి. ఎరిగిన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత, విశ్వాస అయిన తర్వాత చిన్న పెద్ద తప్పులు చేస్తుంటే ఆ తప్పుల గురించి మనమే ఒప్పుకుని పాప క్షమాపణం అడగాలి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, మనం సృష్టిలో ఉండేవాళ్ళు, అందుకని మనం అడగాలి. ఆదాముకు అక్కడ చాలా భయం చెప్పాడు అనమాట. ఐ వాస్ అఫ్రైడ్, ఎందుకంటే నేను నీకు భయపడుతున్నాను. కారణం ఏంటంటే నేను నేకడ్ అంటే దానికి తెలుగు ఏం చెప్తారు, నేను దిగంబరిగా ఉన్నాను, అందుకని నేను దాక్కున్నాను అంటాడు. ఇప్పుడు దేవుడు ఆదామవ్వలు దిగంబరిగా ఉండడానికి సృష్టి చేశాడు కాదు కదా, ఈ లోకమును ఏళాలని సృష్టి చేశాడు. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి దాక్కుంటే అందుకని బయటిరా అని చెప్పేసి దేవుడు అక్కడ చేసిన పని చూసారా, నువ్వు బయటిరా అని చెప్పేసి నువ్వేం చేసావు అని చెప్పి అన్ని చేసి అక్కడే తీర్పు. దేవుడి దగ్గర దాస పనులు ఏమి ఉండవు, అన్ని దేవునికి ఓపెన్. అలాగే మానవుడు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఎక్కువ భయపడతారు, కొంతమంది భయపడతారు, కొంతమంది ఇంకా ఎక్కువ భయపడతారు. ఎందుకు అనేటప్పుడు ఒకే ఒక విషయమే, ఎక్కువ భయపడే వాళ్ళు చేసే పెద్ద చిన్న తప్పులన్నీ ఏంటంటే వారు తప్పుడు విషయములను లోపల తీసుకుంటారు. ఏంటి? తప్పైన విషయములు, చెడు విషయములను లోపల తీసుకునే ఉంటారు. ఇప్పుడు మన విశ్వాసం కలిగి ఉన్నామా లేదు భయం కలిగి ఉన్నామా అనేది నిర్ధారించేది ఏది అంటే మనం ఎలాంటి విషయములు లోపల ఎక్కువ తీసుకుంటామో దాని బేస్ చేసుకుని దాని ఆధారపడి మనకు ఒకటి విశ్వాసం ఎక్కువ ఉంది లేకపోతే భయం ఎక్కువ ఉంది అని మనకి తెలుసు అన్నమాట. ఇప్పుడు మన ఎక్కువ దేవుని విషయములు తీసుకోవాలంటే ఏం చేయాలంటే అదే ఇక్కడ రోమా 10:17 చెప్పింది అదే. ఇది కూడా మనకి మెమరీ వెర్స్ కిందనే వస్తుంది, అందరికీ తెలిసిన ఒక వచనం చదవండి. రోమా 10:17 కాక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. ఎంత మంచి వచనం తెలుసా, సింపుల్ గా ఉంది, చాలా మంచి వచనం అన్నమాట. అంటే వినుట వల్ల విశ్వాసము కలుగును, వినాలంట. ఏది? వినాలి అని చెప్పేసి. పోనీ వినుట వల్ల విశ్వాసం కలుగునంటే ఇప్పుడు చెడు కూడా నేను వింటేనే కదా, వినేదే కదా, మరి అక్కడిది విశ్వాసం కలగలా? వినుట వల్ల విశ్వాసం కలుగును అంటే నేను ఎన్నో చెడు విషయంలో వింటున్నాను, విశ్వాసం ఎందుకు కలగలా? కలుగుతుంది. చెడు విషయాలకు సంబంధించిన విశ్వాసం కలుగుతుంది, నమ్మేస్తున్నాం. లోకంలో ఎన్నో వింటున్నాం, వినుట వల్ల కలుగుతుంది. ఏం కలుగుతుంది? విశ్వాసమే కలుగుతుంది. మరి దేవుని పైన విశ్వాసం కలగాలి, యేసయ్య పైన విశ్వాసం కలగాలంటే ఏమి వినాలి అంటే ఏమి వినమంటున్నారు? యేసుక్రీస్తును కూర్చిన మాటలు వినాలి, వాక్యమును వినాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకని ఒకరి మైండ్ వచ్చేసి విశ్వాసం ఎక్కువ ఉందా పిరికితనం ఎక్కువ ఉందా అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ దేని వింటున్నారు, ఎక్కువ సమయం దేంట్లో గడుపుతున్నారు అని దీన్ని పెట్టి అది ఇక్కడ ఉంది అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో ఏదో ఒకటి చేస్తుండేటప్పుడు బాగా అర్థం చేసుకోండి, దేవుని బిడ్డలంటే మీరు నిజమైన విశ్వాసులంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతూనే ఉంటాడు. చాలా మంది అనుకుంటారు నేను దేవుడితో మాట్లాడింది. మనం మాట్లాడవచ్చు, మనం ఏమన్నా మాట్లాడవచ్చు దేవుడితో. దేవుడు మనతో మాట్లాడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివాసం చేసే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి, యేసయ్యను దేవుడు సొంత రక్షణను విశ్వసించే ప్రతి విశ్వాసితో ప్రతి సంఘటనలా కెలికి మాట్లాడుతూనే ఉంటారు. మరి వినే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం. 100కి 99% మన వినే పరిస్థితిలో ఉండము. ఎందుకంటే మనం ఈ లోకముకు అంత ప్రాధాన్యత ఇచ్చుంటాము, అందుకని పరిశుద్ధాత్మ మాట్లాడే దేవుని మాటలు మనకి వినదు. అయిపోయింది. ఇప్పుడు చివరిలో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి వచ్చి ఉపదేశం వింటున్నాం కదా, ఆరాధన వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఇవన్నీ చేసి మనం ఏం చేస్తున్నాం? ఉపదేశం వింటున్నాం. ప్రతిసారి దేవుని మాటలు వినేటప్పుడంతా ఏమి మనం అర్థం చేసుకోవాలంటే మనను మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజు ఉపదేశంలో నేను విధేయత చూపించాల్సింది ఏమన్నా ఉందా? ఈ రోజు ఉపదేశం జరిగింది కదా, ఈ రోజు ఉపదేశంలో నేను విధేయత చూపించి పాటించవలసింది ఏమన్నా ఉందా? ఈ రోజు ఉపదేశంలో చెప్పబడిన ఉదాహరణలలో నేను గైక్కుని తీసుకుని రోజువారి జీవితంలో పెట్టేది ఏమన్నా ఉందా అది చూసుకోవాలి. లేకపోతే ఈ రోజు
ఉపదేశంలో ఏదన్నా సిద్ధాంతములు చెప్పబడింటే ఆ సిద్ధాంతములు గైకొని నేను దాని ప్రకారం నా జీవితంలో నడుచుకోవడానికి ఏమైనా ఉందా అనేది ఆ రోజు మనం తెలుసుకోవాలి. ఇది మొదటి అయితే. రెండవది వచ్చేసి ఈరోజు ఏదైతే నేను విన్నానో దాని విధేయత చూపించి నేను నడుచుకోబోతున్నానా లేదా రెండవది. మూడవది వచ్చేసి పోయినసారి నేను ఉపదేశం విన్నానే దాంట్లో విధేయత చూపించి నేను నడుచుకున్నానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతిసారి ఉపదేశం వినేటప్పుడంతా ఈ 3 విషయములు మనలో మనం చెక్ చేసుకుంటే, మనం సరి చేసుకుని మనమే మన పరిశోధన చేసుకుని చూసుకుని ఉంటే, ప్రతిసారి వాక్యం వినప్పుడంతా, ప్రతిసారి ఉపదేశం వినప్పుడంతా ఒక్క మెట్టు యేసయ్యను పోలినట్టుగా ఇంకో మెట్టు అని మొత్తాన్ని ఒక రోజు ఎత్తబడేటప్పుడు మనకి ఆయనను పోలిన జీవితం జీవించి ఎత్తబడే గుంపులో ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ చూస్తే ఇది కూడా ఎలా ఉందంటే మన మైండ్లో మన మెదడులో వచ్చేసి విశ్వాసం కలిగి మన ఆరాధనకు వస్తున్నామా, భయం కలిగే వస్తున్నామా? భయం కలిగి ఆరాధనకు వస్తే బుర్రకు ఏమెక్కవు. వినింటాం, బాగుంది, నవ్వేశాం, అన్ని చేసాం, వెళ్ళిపోయాం, దాంతో అయిపోయింది. మరి మన లోపల విశ్వాసం ఎక్కువ ఉంది అనేటప్పుడు నేనేం చేయాలి? యేసయ్య పోలికలు మారాలంటే నేను ఈ రోజు ఏం తెలుసుకున్నా, పోయినసారి ఏం తెలుసుకున్నా, ఈ రోజు ఏం తెలుసుకున్నా, నేను దేని విధేయత చూపించాలి, ఏ ఉదాహరణ తీసుకోవాలి, ఏ సిద్ధాంతం తీసుకోవాలి, జీవితంలో పెట్టి పాటించాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు మనం ఉండే ఈ రోజుల్లో, బతి ఉండే ఈ రోజుల్లో మన చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంది చూసారా మీరు? మనం చుట్టూ వాతావరణం ఎలా ఉంది చూసారా? చుట్టి బాంబులు పడుతుంది తెలుసా మీకు? సౌదీని చుట్టి మొత్తానికి బాంబులు పడుతుంది. మనకైతే ఏం అస్సలు ఏ శబ్దం కూడా లేదు. భయంకరంగా ఉంది, మామూలుగా లేదు. ఈరోజు ఈ లోకంలో ఏమంటారు? పాలిటిక్స్ ఏమంటారు? రాజకీయం చూస్తే అంటే ఈ భూమి లోకం లెవెల్లో వరల్డ్ పాలిటిక్స్ అంటారు కదా, భయంకరంగా ఉంది. ఎవరిని మింగుదామని చూస్తున్నాడు, ఎవరిని ఛాన్స్ దొరికితే వేసేద్దామని చూస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని సమకూర్చి, అది ఈ ఊర్లో మనల్ని సమకూర్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన్నారంటే మెదడు ఫుల్లుగా, మన హృదయం మనసు ఫుల్లుగా ఏముండాలి? దేవుని సంబంధించిన యేసయ్యను కూర్చిన విశ్వాసమే ఎక్కువ ఉండాలి. అప్పుడు పక్కన ముందు వెనక్కి ఎడం పక్క కుడి పక్క 10,000 వేల మంది ఇంకా 1000 మంది ఎన్ని వేల మంది 10,000 మంది లక్షల మంది వచ్చి ఏమి చేసినా కానీ మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గరనే ఉంటుంది. మన ఫోకస్ దేవుడి దగ్గరనే ఉంటుంది. అప్పుడు చుట్టి వాతావరణం ఏం జరిగినా కానీ ఏమి కాదు. ఎందుకంటే మనం యేసయ్యను ముందు పెట్టి మన వాతావరణం చూస్తున్నాం. యేసయ్యను ముందు పెట్టి వాతావరణం చూస్తే మనం చూసే అలవాటు మనకు ఉంటే సాతాను ఏమి అక్కడ కనిపించి పెట్టినా మనకేం కనిపించదు. ఎందుకంటే యేసయ్య దాన్ని చూడరు. యేసయ్య చూడండి మనకు చూపించదు. అర్థమైందా? అది దేవునికే మహిమ కలుగును గాక.